అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ రాత్రి మీతో కూడా కలిసి ఇలా ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని ఘనపరిచే ఈ చక్కటి సమయాన్ని అనుగ్రహించిన తండ్రికి నేను కృతజ్ఞుడును. ఆయనను స్తుతించి ఆరాధిస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకంటే బలము ధనము కలిగిన జనము ఎందరో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ అభాగ్యులం అయోగ్యులమైన మనకు ఆయన కృపనిచ్చి ఆయన సముఖములో మనల్ని జీవింపచేసి ఆయన సన్నిధిలో నిలిచే ఈ గొప్ప ఆధిక్యతని ప్రభు మనకు అనుగ్రహించాడు. అందుకు ఎంతైనా మనం కృతజ్ఞులం. ఈ పూట ఓ చక్కటి మాట నేను చాలా క్లుప్తంగా మీకు వివరిస్తాను. ఆ మాటలు మీరు జాగ్రత్తగా ఆలకించి ఆ మాటల యొక్క ఆంతర్యాన్ని గ్రహించి ఇక్కడి నుంచి మీరు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి అనంటే మీ తలల మీద నిత్యానందము నిలిచి ఉండునుగాక. ఇక్కడి నుంచి మీరు ఆశీర్వదించబడిన వారై, ధైర్యపరచబడిన వారై, కృపను పొందుకొనిన వారై, మేలులు అనుభవిస్తూ ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళుదురుగాక. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది అని వాక్యంలో మనం చదువుతాము. దేవుని సన్నిధిలో లేని దీవెనంటూ మరొకటి లేనే లేదు. అంత ఘనమైన క్షేమకరమైన ఆశీర్వాదాలను మనం దేవుని సన్నిధిలో చవి చూడగలుగుతాము. మీరు కీర్తనల గ్రంథంలో 3వ కీర్తన 8వ చరణంలో నేను చెప్పిన ఈ మాటలు మీరు చదువుతారు. 3వ కీర్తన 8వ చరణంలో నీ ప్రజల మీదకి నీ రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఆమేన్. ఇప్పుడు వేరే వేరే చోట్లకి మనం వెళితే అక్కడి నుంచి మనం ఏమేమో తెచ్చుకుంటాం. కొన్ని కార్యకలాపాలకు మనం వెళితే అక్కడి నుంచి మనం దుఃఖాన్ని మూటగట్టుకొని తీసుకొని రావాల్సి వస్తుంది. కొన్ని చోట్లకు వెళితే అక్కడ జరిగే ఆ కార్యక్రమాలను చూసి మనసు వికారమైపోతుంది, గుండె బరువైపోతుంది, జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఆ తర్వాత మనకు కలిగినది మేలు కాదు కదా. జీవితం అంతా కూడా శపింపబడిన అనుభవాలు, నేర్చుకోవలసిన అనుభవాలు మనకు కలుగుతాయి. అయితే మనము యెహోవా సన్నిధికి వచ్చాము, దేవుని సన్నిధికి వచ్చాము. రక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించే ఒక ఈవి. అది ఆ రక్షణ అనేది ప్రభువు మనకు అనుగ్రహించాడు. రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే ఏదో తెల్ల బట్టలు వేసుకోవడం కాదు సుమా. రక్షణ అంటే ఏదో బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పుకోవడం కాదు. రక్షణ అంటే నేను క్రిస్మస్ పండుగ చేస్తానని చెప్పుకోవడం కాదు, లేకపోతే ఇంకొక పండుగ చేస్తానని చెప్పుకోవడం కాదు. రక్షణ అనంటే ఈ నాశన కోపమైన ఈ లోకంలో అనేక మంది కుడి ఎడమలకు వ్యత్యాసం తెలియక, చీకటి అంటే వెలుగంటే వాళ్ళకు తెలియదు, మరణం అంటే జీవానికి మధ్య ఉన్న తేడా వాళ్ళకి తెలియదు, ఇరుకునకు విశాలతకు ఉన్న వ్యత్యాసం వాళ్ళకి తెలియదు. కనులు మందగిల్లి గుడ్డివారై ఏదో భారభరితమైన ఆ బ్రతుకుని ఈడ్చుకుంటూ ఈ లోకంలో ఉన్న వాటిని స్నేహించి, ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించి అవే శరణ్యం అన్నట్లుగా అనేక మంది నడిపింపబడి నిత్య నరకాగ్నికి దిగజారిపోతున్నారు. అదేంటండి పాస్టర్ గారండి? ఆశించింది పొందుకోవడం తప్ప, కోరుకున్నది అనుభవించడం తప్ప, లోకంలో ఉన్నవి మన కొరకే కదా అని అంటారేమో. ఒక మాట నేను అడుగుతాను, మీరు నాకు దానికి సమాధానం చెప్పండి. లోకంలో ఉన్నవి అనుభవించడం తప్పేమీ కాదు. ఇప్పుడు మీ ఇంట్లో కాయగూరలు కోసుకునే కత్తి ఉంది కదా, మాట్లాడతారా మాట్లాడరా? అవును.
కాయగూరలు కోసుకునే కత్తి ఉంది కదా, బెండకాయలు, దొండకాయలు, కాకరకాయలు, బీరకాయలు, ఇంకా కాయలు కోసుకునే కత్తి ఉంది కదా. ఇప్పుడన్నా గొంతు కోసుకున్నారా? కోసుకోకపోయారు గొంతు. మరి అదే నేను చెప్పేది కూడా. లోకంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఆ లోకంలో ఉన్నవి మానవునికి హాని కలిగిస్తున్నాయి, మానవునికి నెమ్మది కలుగు చేయట్లే, ప్రశాంతతను, విశ్రాంతిని, క్షేమాన్ని ప్రసాదించట్లే. వాటి వలన మనిషి అధోపాతాలనికి దిగజారిపోతూ దైవత్వానికి దూరమై ఓ శపింపబడిన చీకటికి అప్పగింపబడుతున్నాడు. గనుక ఎవరైతే కనులు వెలిగింపబడిన వారి, ప్రజలు ఇలా వెళుతున్నారు, కుటుంబాలు శపింపబడుతున్నాయి, వ్యక్తులు ఈ రోజున శాపాన్ని అనుభవిస్తున్నారు. పవిత్రమైన మార్గం ఏది అని గుర్తించి ఈ పవిత్రమైన మార్గంలో నడిపించబడడానికి మనకు ఎవరి శక్తి కావాలి, ఎవరి దగ్గరకు వెళ్ళి మనం ప్రార్థన చేయాలి అని ఈ పవిత్రమైన మార్గంలో నడిపించగలిగిన యేసుక్రీస్తుని ఎవరైతే నమ్మి వాళ్ళ బ్రతుకులను ఆయనకు అప్పగిస్తారో వాళ్ళని ఆయన ఈ నాశనకరమైన ఊబిలో నుంచి విడిపించి, ఈ నాశనకరమైన శపింపబడిన అనుభవాలలో నుంచి తప్పించి ఆయన తన వెలుగు సంబంధమైన మార్గంలో నడిపిస్తాడు. అది మనం రక్షించబడడం అంటే. ఈ మార్గం నాశనానికి తీసుకుని వెళ్తుంది. ఆ మార్గంలో మనల్ని వెళ్ళనివ్వకుండా, ఆ మార్గంలో మనం కాలు జారిపోకుండా, ఆ మార్గంలో జీవితం శపింపబడకుండా నవనూతనమైన పవిత్రమైన మార్గంలోనికి మనల్ని నడిపిస్తున్నాడే. దానిని గురించి బైబిల్ ఏమంటుందంటే రక్షణ మార్గం. లోకంలో ప్రజలు తిని తాగి సుఖించి అనుభవించి ఏదో లోకంలో ఏదో శాశ్వతమైన ఆనందం ఉన్నది అన్నట్లుగా ప్రాకులాడి ప్రయాసపడి జీవితాన్ని నష్టపరుచుకుంటున్నారు. ఏంటా బాబు ఇదంటే? ఆనందం అండే అంటారు. ఈ ఆనందం ఎంతకాలం ఉంటుందని అడిగితే వాళ్ళని కిక్కు తగ్గిందాకా ఉంటుంది బావా అని చెబుతారు. ఆ తర్వాత ఒళ్ళు గుల్లవుతుంది, ఇల్లు ముళ్ళు అవుతుంది, ఇక జీవితంలో దీపం మారిపోద్ది. ఇది లోకస్తులకి కలిగే ఆనందం. అయితే ఈ రోజున మీరు చూడండి, వార్త అందిందో లేదో, పెళ్ళిళ్ళ కన్నా ఇట్లా వెళ్తారో లేదో నాకు తెలియదు, శుభకార్యాల కన్నా మీరు ఇలాగ వెళ్తారో లేదో నాకు తెలియదు. కానీ దేవుని సన్నిధి అనగానే పరుగు పరుగున ఇక్కడికి వచ్చి కూర్చొని ముడిగట్టుకొని బైబిల్ పట్టుకొని ముసుగేసుకొని శుభ్రంగా పాడుతూ ఉంటే, మీరు ఆనందిస్తుంటే దీన్ని ఏమంటారంటే రక్షణ ఆనందం. మీకు అర్థమవుతుందా? ఇది గనులకి, బలమైన వాళ్ళకి, శక్తివంతులకి, సామర్థ్యులైన వారికి, లేకపోతే ఉన్నతమైన అధికారంలో ఉన్న గనులైన వాళ్ళకి లేని ఆనందం అండి. వాళ్ళకి డబ్బు ఉంటుంది, పదవులు ఉంటున్నాయి, ఆధిక్యతలు ఉంటున్నాయి, ఆధిపత్యాలు ఉంటున్నాయి, కానీ వాళ్ళకి శాశ్వతమైన ఆనందం లేదు. మనకుంది ఈ ఆనందం. ప్రభును తలంచినప్పుడల్లా, ఆయనను కీర్తించినప్పుడల్లా, ఆత్మలో లీనమైనప్పుడల్లా, దేవుని పవిత్రమైన ఆ ఆత్మను పొందుకొని హర్షిస్తున్నప్పుడు లోకములో ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు దొరకని ఒక శుభప్రదమైన నిరీక్షణతో కూడిన ఆ ఆనందాన్ని, సంతోషాన్ని మనం అనుభవిస్తున్నామే. ఈ సంతోషానికి ఏం పేరంటే రక్షణ ఆనందం, రక్షణ సంతోషం, రక్షణలో ఉన్న సంతోషం, రక్షణలో ఉన్న మార్గం, రక్షణ స్వాస్థ్యం ఒకటి ఉంది. అదేంటంటే ఈ లోకంలో మనకు ఏదో కాస్తో కోస్తో 1 సెంటో 2 సెంట్లో 3 సెంట్లో మన పితరులు ఉన్నారు కదా, అమ్మా నాన్న, వాళ్ళు సంపాదించింది కొంచెం, మనం సంపాదించుకుంది కొంచెం, వెనకున్న వాళ్ళది కలుపుకొని కొంచెం అంత సంపాదించి పెట్టుకున్నాం. ఇది మనకు, మన తర్వాత మన పిల్లలకి, వాళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలకి స్వాస్థ్యం. అయితే పరలోకమందు మన ప్రభు మనకు ఒక స్వాస్థ్యాన్ని దాచిపెట్టాడు.
ఇది ఎవరికయ్యానంటే ఎవరైతే తమ పాపముల నిమిత్తమై పశ్చాత్తాపపడి ఈ రక్షణ మార్గంలో నడిపించబడి ఈ రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నారో వారి కొరకు ఆయన దాచిపెట్టిన స్వాస్థ్యం, రక్షణ స్వాస్థ్యం. ఇవన్నీ రక్షణలో నిక్షిప్తమై ఉన్న, రక్షణలో దాచబడి ఉన్న అమూల్యమైన ఆశీర్వాదాలు. అయితే ఈ రాత్రి ఇంకొక మాట నేను మీకు చెప్పదలిచింది ఏంటంటే, ఇలాంటి వారి మీదకట ఆశీర్వాదం వస్తుందంట. ఎవరైతే ఈ రక్షణ ఆనందాన్ని, ఈ రక్షణ స్వాస్థ్యాన్ని, ఈ రక్షణ మార్గంలో ఉన్నారో వారి మీదకి ఏమొస్తుందండి? చెప్పండి, ఏమొస్తుందండి? ఆశీర్వాదం. ఈ రాత్రి మీరు ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు ఏం మోసుకెళ్ళాలి? భారంగా, దుఃఖంగా, వేదనతో, అబ్బా అనవసరంగా వచ్చాను నాయన అన్నట్టుగా కాదు. వచ్చినందుకు నా జీవితం సార్థకమైంది బాబా అన్నంత ఆనందంతో మీరు తిరిగి వెళ్ళాలి. ఆ ఆశీర్వాదం నీ మీద ఈ రాత్రి ఆయన గాలి ఎలాగైతే నీ శరీరానికి స్పర్శిస్తుందో, నీ శరీరాన్ని తాకుతుందో, అలాగుననే ఆయన దీవెనలు కూడా ఈ మాటలు వింటున్నప్పుడే నీ శరీరాన్ని, నీ ఆత్మను స్పర్శించునుగాక. ఆ దీవెన నీ మీదకి నా దేవుడు సమృద్ధిగా వర్షము వలె కురిపించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒకటి నేర్చుకోవలసిన 3-4 మాటలు, ఇంకా సమయం ఉంటే ఇంకొక మాట, అట్లా సందర్భాన్ని బట్టి నేను కొన్ని మాటలు నేను మీతో చెప్పాలనుకున్న మాటలు ఏంటంటే, ఎలాంటి ఆశీర్వాదం, అర్థమవుతుందండి? ఎలాంటి ఆశీర్వాదం ఈ రోజున ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మనం కోరుకోవాలి. నేను ఇప్పుడు చిన్నప్పుడు మా పంతులు గారు చెప్తుంటే విన్నా. ఒకడు అడిగాడంట దేవుణ్ణి, దేవుడా నేను ఏది పట్టుకుంటే అది బంగారు అయిపోయేటట్టు చేయవా అన్నాడంట. ఆడు పిచ్చి మాలోకం చూడండి. నేను ఏది పట్టుకుంటే అది బంగారు అయిపోవాలి, అలాగే చేయవా అని అడిగితే దేవుడు కూడా నవ్వుకున్నాడంటే మీలాగని. ఈడంత పిచ్చోడు అని సరే పొమ్మన్నాడంట. వాడికి అది ఆశీర్వాదం అనిపించింది. ఇంకా ఇంటికి వెళ్ళాడంట, తలుపు పట్టుకుంటే తలుపు బంగారు అయిపోయిందంట. ఎట్లుంటుంది మీరు చెప్పండి? ఇంకా మనకేమో ముక్కుకు తగిలించుకోవడానికి ఎంత ఉంటే చాలు, ఊరంతా తిరిగేసి వస్తాం, అందరికి చూపించుకొని వస్తాం. నా ముక్కు చూసావా, నా ముక్కు చూసావా అంటుంటారు. ఇంకా స్త్రీలు కొంతమందికి వాళ్ళకి ఇక గుట్టుగా ఉండడానికి కుదరదు. చుట్టుపక్కల ఇంటి పక్కన వాళ్ళకి, వెనకింటి వాళ్ళకి, ముందుంటి వాళ్ళకి అందరికి వెళ్ళి ముక్కుకి ఎట్లుంది, కళగా ఉందా లేకపోతే డేలాగా ఉందా అని అడుగుతాం. ఏది ముక్కుకు తగిలించుకుని ఎంత ఉంటే, ఇంకా చేతికి తగిలించుకోవడానికి ఇంత ఏదన్నా రింగ్ ఒకటి ఉండింది అనుకో, ఇక ఊరు మొత్తం తిరుగుతాం, అందరిని బలకరిస్తాం, ఈ చేత్తోనే అందరిని ఇట్లా అంటుంటాం. అట్లాంటిది మరి తలుపే బంగారు అయిపోతే ఎలా ఉంటుంది? ఇక ఆడికి ఆనందానికి అవధులు లేవు. ఇక ఇంట్లోకి వెళ్ళాడు, మంచం పట్టుకుంటే మంచం బంగారు అయిపోయింది. మానిటర్ కొంచెం పెంచబాబు. ఇక ఏది పట్టుకుంటేది బంగారే, ఏది ముట్టుకుంటేది బంగారే. ఇక రోజంతా తిరణాల ఏమండి, అతగాడు ఏది పట్టుకుంటే అది బంగారు అయిపోతుంటే ఆ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళంతా మౌనంగా ఉంటారా? అమ్మ ఆయన ఏం పట్టుకుంటే అది బంగారు అయిపోతుందంట, అమ్మే ఆ డేక్ష పట్టుకురా, ఆ గంగాళం తీసుకొని రా, అంతే కదా. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తుంటే రోగాలు పోతున్నాయి అనుకోండి, నేను ప్రార్థన చేస్తే కాదు యేసయ్య స్వస్థపరిచేది, ఊరికి ఎగ్జాంపుల్ చెబుతున్నా. పట్టుకుంటే బాగైపోతున్నారు, పట్టుకుంటే దెయ్యాలు డమాడమ, ఇంక ఊర్లో వాళ్ళు ఎట్లుంటారు, పరుగులు తీస్తారు కదా. మరి ఆ ఇంట్లో వాడు ఏది పట్టుకుంటే అది బంగారు అయిపోతుందని తెలిస్తే ఆ ఊర్లో వాళ్ళందరూ ఊరుకుంటారండి. డేక్షాలు, గంగాళాలు, ఇంకా చెట్లు, పుట్లు, మొక్కలు అన్నీ తీసుకొచ్చి బాగానే ఉంది మనోడు, అన్ని కార్యక్రమాలు బాగానే ఉన్నాయి, జేజేలు కొట్టేవాళ్ళు బాగానే ఉన్నారు, ఇక అందరూ ఆయన ఎత్తి పడేస్తున్నారు. అయితే విచిత్రమైన సంగతి ఏంటంటే ఆయన ముట్టుకున్న వాడల్లో బంగారు అయిపోతున్నారు. ఇక ఇది పెద్ద గొడవ అయిపోయింది. అమ్మో మా ఆయన ఇట్లాగా. సరే అయితే ఇది పోయింది. మనోడు ఆకలికి కూర్చొని తిందామని పల్లెల్లో అంత ముద్దు పెట్టుకుందామని పళ్ళెం పట్టుకుంటే పళ్ళెం బంగారే. అమ్మో ఆకలి, ఎంతకాలం ఈ బంగారు ఈ కడుపులో కొంచెం బంగారు పడాలి కదా అని కూర్చొని తిందామని అంత అన్నం పట్టుకుంటే అన్నం బంగారు అయిపోతుంది. వారం 10 రోజుల కల్లా మనోడికి ప్రాణం పైకి పోతుంది. సొమ్మసిల్లిపోయాడు. ఏంటి అన్నం నీళ్ళు లేకపోతే ఎన్ని రోజులు బతుకుతాడేంటి? ఇక అల్లాడిపోతూ ప్రాణం పైకి పోయేటట్టుంది. ఇక అలాగా స్పృహ కోల్పోతున్నట్టుగా పడిపోయాడు. అప్పుడు దేవుడు వచ్చాడంట.
ఏరా ఏంటి సంగతి అంట, నీ కాళ్ళు మొక్కుతా బాబా, నీ దండం పెడతా, ఈ బంగారు వద్దు, ఏం వద్దయ్యి. కాదురా, ఏది పట్టుకుంటుంది బంగారు కావాలనుకో, వద్దు నాయన వద్దు, ఇవేవి నన్ను ఈ లోకంలో బ్రతకనిచ్చేవి కాదు. మరి ఏం కావాలరా? అయ్యా, కడుపు నిండా అంత తిని శుభ్రంగా కంటి నిండా నిద్రపోయి ఈ రోజుకి చాలు అన్నట్లుగా ఉంటే చాలు బాబా. ఓ కోట్లు నోట్లు సంపాదించుకొని ఇంట వంట కంట అన్ని పేర్చి పెట్టుకొని కడుపుకి అంత తినలేకపోతే ఎందుకయ్యా ఈ బతుకో? ఇప్పుడు తెలిసిందంటారా నీకో? అవునయ్యా, నేనేదో ఆశీర్వాదాలని అది కూర్చుకోవాలి, ఇది పెంచుకోవాలి, అది సంపాదించాలని ఇన్నాళ్ళు నేను పావుకులాడాను. కానీ ఇది అనవసరం. బ్రతకడానికి కడుపు నిండంత తిని కంటి నిండంత నిద్రపోయి ప్రేమ అనురాగాలతో సఖ్యత సమాధానాలతో నేను ఇంట వంట నా పిల్లలతో ఆహ్లాదకరంగా బ్రతుకు కంటే శ్రేష్టమైన బ్రతుకు మరొకటి లేదు బాపు. ఇదిగో ఇది. అందుకే ఈ వాక్యంలో మనం చదువుతాము, ఆయన తన ప్రజల మీదకి ఆశీర్వాదమును పంపిస్తాడట. ఎలాంటి ఆశీర్వాదము? ఆదికాండం 24వ అధ్యాయం. ఆదికాండం 24వ అధ్యాయం మొదటి వాక్యం చదువుతారండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. చాలండి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఆశీర్వాదం ఎలాంటిది అని అంటే, నేను చెప్పే మాట వినాలి. కొదువలేని ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? కొదువలేని ఆశీర్వాదం. మీరు అంటారేమో, అయ్యా అసలు ఆశీర్వాదం అంటేనే కొదువు లేకపోవడం కదా, మరి కొదువలేని ఆశీర్వాదం ఏంటి అంటారేమో. ఇక్కడ మీరు గమనించాల్సింది, ఆశీర్వాదం అనేది ఈరోజు కొంతమందికి కొన్ని విషయాల్లోనే ఉందండి. ఆశీర్వాదము అనేది కొంతమందికి కొన్ని విధాలుగానే, కొన్ని విషయాలలోనే, మిగతా విషయాలన్నీ కొదువే. మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్తా, మీకు బాగా అర్థమైపోద్ది. మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారిని ఒక ఆయన, అన్నయ్య ఇంటి దాకా వచ్చి ప్రార్థన చేయవా అని చెప్పి తీసుకెళ్ళాడంట. సరే పోదాం పద అని యేసన్న గారు వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళగానే ఆయన గారు, రే యేసన్న గారు వచ్చాడు రండ్రా, అన్నయ్య వచ్చాడు రండ్రా అన్నాడంట. ఒక మాట, ఓరి నాయన, కోళ్ళ ఫారంలో కోడి పిల్లలు ఉంటాయే అట్లా సైజుల వారీగా వచ్చేసారంట. 9 మంది, ఒకరు కాదు ఇద్దరు కాదు. మన గవర్నమెంట్ వాళ్ళు ఇప్పుడేమో ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అనేవాళ్ళు. అప్పుడు ఇప్పుడు అది కూడా అనట్లే, ఒకరు ముద్దు ఇద్దరు వద్దు. శ్లోకం మార్చేశారు ఇప్పుడు మనోళ్ళు. అలాంటిది 9 మంది పిల్లలు సైజుల వారిగా కోళ్ళ ఫారంలో పిల్లలు కదా ఉంటాయి, అలాగ నవటాకు షటాకు సేరు అంత సేరు కొంచెం ఉంటుంది, అలాగ వచ్చి అంత కర్రి ముద్దోళ్ళంట. ఒక్కొక్కడు సొక్కా కూడా లేదంట. వచ్చి వరుసగా నిలబడ్డారంట. అన్న కంగు తిని, ఎవరయ్యా నాయన ఈ సైన్యం అన్నాడంట. సైన్యం కాదన్న, నా పిల్లలు అన్న. ఎంతమంది రా నాయన? 9 మంది. అయితే విచిత్రమైన సంగతి, ఒక్కొక్కరికి సొక్కా లేదు, మాసిన బట్టలు, సింపిరి జుట్టు. అసలు ఆఖరా వాడికి అయితే సొక్కాని ఇక్కడ ఏం లేదంట. ఆదంగాడికి ఆడు ఏదేం తోటలు తిరుగుతున్నాడు బొడ్డోడు. అప్పుడు అన్నాడంట, ఏంటి బ్రదరు ఏంటంటే అంటాడంట, ఆశీర్వదించాడు అన్న దేవుడు నన్ను ఆ విధంగా దీవించాడు, మరి ఏం చేస్తా, ఆ రీతిగా నన్ను ఆశీర్వదించాడు అని. అప్పుడు అన్నాడంట, మరి ఆశీర్వదించాడు, సంతానాభివృద్ధి కలుగు చేశాడు కాదనట్లే. మరి ఆ పిల్లలకి పుష్టికరమైన ఆహారం ఏది? ఒంటి నిండా బట్ట ఏది? వాళ్ళకి క్షేమస్థితి ఏది? ఈ ఇల్లేంటి? బెజ్జాలు పడిపోయి, తాటేగులు బెజ్జాలైపోయి, వర్షం వస్తే వర్షం అంత లోపల ఏంటిది అంటే ఒక విధంగానే నా ఆశీర్వాదం. మీకు అర్థమవుతుందా? దేవుడు తన ప్రజలకి అనుగ్రహించే ఆశీర్వాదం ఏమై ఉంటుంది అని అంటే ఒక రీతిగానే కాదండి. ఇంకా మీకు ఒక మాట చెప్తాను, కొంతమంది ఇంట బాగా ఆశీర్వాదకరంగా ఉంటారు, మంచి ఇల్లు కట్టుకుంటారు, 4 సోఫా సెట్లు కొనుక్కుంటారు, మరలా 4 కుర్చీలు ఉండే డైనింగ్ టేబుల్ వాడు కొనుక్కుంటారు, మరలా కుక్కర్లు ఉంటాయి, మొక్కలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇంట్లోకి వెళ్తే అన్ని సదుపాయాలు ఉంటాయి.
అదే వ్యక్తి బయటికి వెళితే, ఆయన వ్యాపారం చేసే చోట, ఉద్యోగం చేసే చోట చూస్తే వాళ్ళు ఏమంటారంటే, అయ్యా మనోడు వన్ వే ట్రాఫిక్ నాయనా, దొరికిన చోటల్లా వేలు కాదు లక్షల రూపాయలు అప్పులు చేసేసాడు, ఇప్పుడు అన్ని చోట్ల అప్పులు చేసేసి అయ్యగారు ఇంట్లో పెట్టుకున్నాడు బాబా, ఇప్పుడు మేము అడిగితే ఏమో అదిగో ఇదిగో అని వాయిదాలకి తిప్పుతుంటాడు బాబా. ఈయన ఇంట్లో ఏమో ఇట్లా ఉంటాడు, బయటికి వెళితే ఏమో అట్లా ఉంటాడు. ఇంకొంతమంది ఇంట్లో చాలా నెమ్మదిగా ఉంటారండి, బయటికి వెళితే అన్ని గొడవలేనండి. కొంతమంది బయట చాలా నెమ్మదిగా ఉంటారండి, అసలు గాంధీ తాత మానవుడు అని చెప్తే నమ్మేస్తారండి. బయట ఇంట్లోకి వస్తే మాత్రం నాయనా ఆగబాగం అంకమ్మ జాతరే. ఇదిగో ఇలాగండి. అంటే ఒక రూట్లో ఒక విధంగా ఏమో ఆశీర్వాదకరంగా ఉన్నట్లు. నేను వాళ్ళ గురించి చెప్తే మీరు చక్కగా నవ్వేరులే, కానీ మీ సంగతి చెప్పనా నేను. కొంతమంది చర్చిలోకి వస్తే యమ భక్తి వచ్చేస్తుందండి. చర్చిలోకి వస్తే యమభక్తి వచ్చేస్తుంది. మరలా సోమవారం నుంచి ఇంటి దగ్గర చూస్తే గయ్యాలి గంప, పూల గంప కాదు. నా ప్రియమైన సహోదరులారా, ఒక్క విధముగా ఒక కోణంలోనే కాదు మనం ఆశీర్వాదకరంగా ఉండవలసింది. ఇక్కడ మనం చదువుతాము, దేవుడు తన ప్రజలను ఆశీర్వదించే ఆ ఆశీర్వాదం ఎలాంటిది అనంటే, అన్ని విషయాలలో కొదువలేని ఆశీర్వాదం. నువ్వు శారీరకంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆత్మీయంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, కుటుంబ పరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి, సామాజికంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. నీ నిలువెత్తున కనబడవలసింది దైవ ఆశీర్వాదమే, కానీ ఏ కోణంలోనైనా ఆ లోటు కనిపించకూడదండి. ఈరోజు అనేక మందిని చూడండి, మీరు చాలా కొదువులు ఉంటున్నాయి. ప్రార్థన చేస్తారు, విశ్వాసం కొదువ. కానుకలు ఇస్తారు, పవిత్రత కొదువ. అంటే ఈ కానుకలు ఇచ్చే వాళ్ళకి ఏం కొదువ చెప్పరేంటి? పవిత్రత కొదువ. కానుకలు ఇస్తారు, ఇంకా చెప్పాలంటే సహకారంగా ఉంటారు, ప్రోత్సహిస్తారు, కానీ చిన్నిల్లు పెద్దిల్లు ఉంటుంది. మీకు అర్థమైంది కదా? అర్థమైంది? ఇంకా వివరంగా చెప్పనా? అది ప్రోత్సాహంగా ఉంటారు, దేవుని కొరకు ఖర్చు పెడతారు, అన్ని చేస్తారు, మళ్ళీ వడ్డీ వ్యాపారం చేస్తారు. కొదువ. ప్రార్థనలు చేస్తారు, పండుగలు చేస్తారు, ఇంకా భక్తిపరమైన మార్గాల్లో నడిపించబడుతున్నట్లుగా నడిపించబడతారు, కానీ రక్షణ పొందరు, బాప్తిసం పొందరు, పరిశుద్ధాత్మను పొందరు. ఇంకా కొదువలు అలాగే నిలిచి ఉన్నాయి. ఈ రాత్రి నేను ఒక సేవకునిగా మీ ఎడల కోరుకునేది ఏంటంటే, ఈ రాత్రి మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఎలాంటి ఆశీర్వాదం? కొదువలేని. నిన్ను భూతద్దం పెట్టి వెతికితే వీరిలో ఈ కొదువ ఉంది అని కనబడకూడదు, అంతే. అబ్రహాం జీవితంలో మనం చూస్తామండి. అబ్రహాముని మీరు ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 14వ వాక్యం. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. సమస్త జనముల కంటే ఎలాగండి? అందరు చెప్పండి, ఎలాగండి? ఎక్కువగా. మా తాతల కాలంలోనంట, మా తాతల కాలంలో ఎప్పుడు మా ఇంట్లో పొయ్యి ఎలగతా ఉండేదంట. మనల్ని కొంతమంది చెబుతుంటారండి. అసలు మా తాతల కాలంలో అంట తినేవాళ్ళు తింటా ఉంటే వెళ్ళేవాళ్ళు వస్తూ ఉంటే, మీ తాతకి ఏమైనా హోటల్ అండి? అలా కాదు నేను చెప్పేది. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడుదువు. నీ మగవారికే గాని ఆడుదానికే గాని గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనను ఉండదు. యెహోవా నీ యొద్ద నుండి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తే ఇక నీకు కొదువ గోట్రాలు అని అనబడవు. ఇదిగో ఈ కొదువ కలిగి ఉన్నారు, ఈ కొదువ ఇంటికి ఉన్నది అనే మాట వినబడదు. అలాంటి సమృద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఎలాంటి బ్రతుకుని, ఎలాంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నారో నాకు తెలియదు. కొంతమంది తాత్కాలికమైన ఆశీర్వాదాలు కోరుతారండి.
తాత్కాలికమైన ఆశీర్వాదాలు అంటే ఏంటి? ప్రభువా, నాయన యేసయ్య, నాకు ఆపద వచ్చింది, ఈ ఆపదలో ఎవ్వరు లేరు, ఈ ఆపద నువ్వు తీర్చాలి ప్రభువా, ఇదిగో వాళ్ళకి నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి, ఏ విధము చేతనైనా. ఏ విధము చేతనైనా అంటే అర్థం ఏంటి? ఏ బ్యాంకు దోపిడీ చేయాలమ్మా? నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాయన, బ్యాంకు దోపిడీ చేస్తావో ఇంకొకటి ఏమో నాకు తెలీదు, నాకు 1,00,000 రూపాయలు మాత్రం కావాలయ్యా. అంతేగాని ప్రభువా, నేను ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకునేటట్లు కాకుండా నా చేతి పనిని దీవించు, నా ప్రార్థనని సఫలం చేయి, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా చేతి పనిని, నా ఉద్యోగాన్ని, నా వ్యాపారాన్ని ఆశీర్వదించి ఒక సమృద్ధి కలిగిన కుటుంబంగా నన్ను తీర్చు నాయన అని అడగరండి. ఇట్లాగే యేసన్న గారు ప్రారంభంలో, సేవ ప్రారంభంలో ఆయన కాలినడకన కొంతకాలం, ఆ తర్వాత సైకిల్ మీద, ఆ తర్వాత ఒక చిన్న స్కూటర్ ఉంటే ఆ స్కూటర్ మీద తిరిగి పరిచయం చేస్తూ ఒక రోజున ప్రార్థన చేశాడంట. ఏమని ప్రార్థన చేశాడంటే, నాయన ఈ స్కూటర్ మీద తిరిగి తిరిగి కళ్ళల్లో దుమ్ము కొట్టుకుపోయి కిలోమీటర్లు ప్రయాణం చేస్తాం. మీరు నమ్మరు కానీ గుంటూరు నుంచి మేదర మెట్లు ఉంది కదా ఒంగోలు దగ్గర, మేదర మెట్లకి చిన్న స్పార్క్ బండి, అప్పట్లో స్పార్క్ ఇప్పుడు కూడా ఉంది జ్ఞాపకంగా, అన్నగారి జ్ఞాపకంగా బండి ఉంది గోరట్లలో, చిన్న బండి బక్కది స్పార్క్. ఆ స్పార్క్ బండి మీద గుంటూరు నుంచి మేదర మెట్లకి హోల్నెట్కి వెళ్ళేవాడంట అన్న. ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. చిన్న బండి అది, దాన్ని వేసుకొని మేదర మెట్ల హోల్నెట్కి వెళ్ళి తిరిగేవాడంట. మేదర మెట్లు ఏంటి? గుడివాడ, హనుమాన్ జంక్షను, కంచికి చెర్ల, ఇక ఏంలే మధ్యాహ్నం భోజనం చేయడం, బండి స్టార్ట్ చేసుకుని బయలుదేరితే రాత్రి కూడానికి వెళ్తాడు ఆయన. అట్లాంటి బండి, చిన్న పాత బండి, దాన్ని వేసుకొని 100 కిలోమీటర్లు తిరిగేసాడటండి. ఆయన ఓపిక మెచ్చుకోవచ్చు. ఒకరోజు ప్రార్థన చేశాడు, నాయన ఈ బైక్ మీద ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నా, నాకు ఒక పాత కారు ఒకటి నాయన, ఒక పాత డొక్కుది చాలు, నేను కొత్తది అడగట్లే, తాత్కాలికమైన ఆశీర్వాదాలు చెట్టుంటాయి, ఒక డొక్కుది చాలు ప్రభువా, ఏదో కూర్చోండి పోతా ఉంటే చాలు, నేనేమి సుఖం కోరుకోవట్లే అని ప్రార్థన చేస్తే, ఆ మరుసటి వారు ఒక ఆయన, అన్నగారికి బాగా తెలిసిన ఆయన, గుంటూరు విజయవాడలో ఆసాము గారు ఒక ఆయన ఉంటే పెద్ద ఆయన అన్నాడట, యేసన్న గారండి, నాకు చెన్నైలో ఒక బండి, ఒక మెటడోర్ వ్యాను ఒకటి అమ్మకానికి వచ్చినట్టు తెలిసింది, వెళ్ళి చూసొద్దామా అన్నాడంట. యేసన్న గారికి ప్రాణం లేచి వచ్చిందంటండి. అయ్యి బాబా, వారమే అడిగింది, వారానికి నా దేవుడు కార్యం సఫలం చేశాడు, చూసొద్దామని ఇక ఆయనను అన్నగారు ఇద్దరు కలిసి వెళ్ళారట. ఇక ఆయన తిన్నగా ఒక వ్యాన్ దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఆ వ్యాన్ డోర్ తీసి చూస్తే, మెటల్ డోర్ వ్యాను వెనక డోర్ తీసి చూస్తే లోపలంత రక్తం ఉందంటండి. లోపల వెంటనే గుండె జల్లుమని, అన్నకి రక్తపు మరకలు ఎన్నున్నాయి. వెంటనే, అన్నా ఏంటన్నా ఈ బండి రక్తం ఉంది లోపల ఏంటంటే, ఆయన పక్కున్నవ్వు అన్నాడట, ఏం కాదులే, మీరు సేవకులు కదా, మీరు భయపడవాకండే, మీరు భయపడేది అంటే, ఇదే హాస్పిటల్లో సచిన వాళ్ళు శవాలు తోలే బండి ఇది. హాస్పిటల్లో సచిన వాళ్ళు శవాలు తోలే బండి ఇది, అమ్మేస్తున్నారు తక్కువ రేటుకే. ఇప్పుడు తక్కువ రేటుకి వస్తుందని చెప్పి దెయ్యాన్ని కొనుక్కొచ్చుకుంటామా తక్కువ రేటుకి? తక్కువ రేటుకి వచ్చేస్తుంది. యేసన్న గారు ఏముంది, తీసుకెళ్ళిపోయి శుభ్రంగా వాష్ చేయించేసి, కడుగిచ్చేసి, పెయింట్ వేసేసి కొత్తదైపోద్ది. యేసన్న గారు దూరంగా వెళ్ళి ఆ చెట్టు కింద నిల్చొని కళ్ళ మట్టు నీళ్ళు పెట్టుకుని ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నేను నీ బిడ్డను కదా, నీ సేవకుని కదా, నేను ఎందుకు అడుగుతున్నా, నీ సేవ కోసమే కదా నేను అడిగానని చెప్పి ఈ శవాల దోలు బండి ఇస్తావా నాయన సేవకే? ఈ శవాల దోలు బండి కావాలా సేవకే? ఈ శవాల దోల బండి వేసుకుని సేవకెళ్తే ఏమంటారు ప్రభువా? ఒరే దేవుడు బండి కూడా ఇవ్వలేకపోయాడా, ఆ శవాల దోల బండి అన్నారా ప్రభువా అంటే, స్పష్టంగా దేవుడు గద్దించినట్లు ఏమనంటే, నువ్వేం అడిగా నన్ను, నువ్వేం అడిగావా? పాత డొక్కు తీయమన్నావు, అది డొక్కు తీసి తీసుకోపో. నువ్వు అడిగింది అదేగా,
ప్రభువా, నేను అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏ కొదువు లేని వాడనై ఉండాలి, నేను తల ఎత్తుకొని బ్రతకాలి, నేను అనేకులకు ఆకలి తీర్చే వ్యక్తిగా ఉండాలి, ఆ రీతిగా నేను ఆశీర్వదించు అని అడగపోయావా? నువ్వేమన్నావు? డొక్కుబండి అయ్యా అన్నావు. ఇచ్చాపో, తీసుకోపో. అప్పుడు ఆ చెట్టు కింద కలిసి ప్రార్థన చేశాడట, క్షమించు, నేను తప్పు అయిపోయింది, వద్దు, నాకు కొద్ది సవాల్ దొల్లిబండి వద్దు. కోటలకు వెళ్తే కోటంలో దెయ్యాలే పాటలు పడితే ఎగరతా ఉండే. ఆ దెయ్యాలు అలగొట్టి ప్రశాంతంగా కారులో కూర్చుంటే కారులో కూడా ఏసన్న గారు బాగున్నావా, చిన్నావా అన్న, ఆయనకు దెయ్యాలు, అక్కడ దెయ్యాలు, ఇక్కడ దెయ్యాలు. ఈ దెయ్యాలతో నేనే అక్కడ ఎగిది. వద్దు వద్దు, నాకు కొత్తదే కావాలి. ఆమేన్. ప్రార్థన చేసుకొని ఆయన అన్నాడు, అనవు వద్దురా అన్న అంటే ఆయన అంటాడు, ఏసన్న గారు అంటే ఛాన్స్ పోద్దే, ఛాన్స్ వద్దు, బోన్స్ వద్దు, నువ్వురా, నువ్వు వెళ్దామా, దేవుడు నాకు కొత్త ఖరీదు. అదే సంవత్సరం ఆశ్చర్యకరంగా దేవుడు ద్వారాలు తెరిచి ఒక కారు ఇచ్చాడు ఏసన్న గారికి. ఎలాంటిదంటే ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఎవ్వరు కొండలు అట్లాంటిది. అప్పట్లో టెంపో ట్రాక్స్ అని కొత్తగా కంపెనీ వాడు, మహేంద్ర కంపెనీ అప్పుడే దింపాడు. రావడం మొట్టమొదటి కారు, మొట్టమొదటి వాని ఏసన్న గారికే. అన్న అది వేసుకొని మీటింగ్కి వెళ్తుంటే చూసిన వాళ్ళంతా నోటి మీద వేసుకున్నారు. రే, పైనుంచి వచ్చినట్టు ఉంది, రే, పైనుంచి మరి వచ్చేది అన్నీ కింద నుంచి వస్తాయి ఏంటి? మాకు వచ్చేదంతా పైనుంచే కదా. ఇంకొరే పైనుంచి వచ్చినట్టుంది, రే, ఎక్కడ లేని మోడల్ ఇదే, ఎక్కడ లేని కారు ఇదే. అబ్బా, అన్నగారు మీటింగులకు వచ్చి, హోల్డేట్లకు వచ్చి, మీటింగ్ అయిపోయిన తర్వాత కారు ఎక్కి వెళ్తుంటే జనం అసలు లైన్ కట్టుకుని చూసేవాళ్ళు దాన్ని, ఆశ్చర్యపడేటట్లు. మరి ఆనాడు అలాగ ప్రారంభించబడిన ఈ పరిచర్య చూడండి. ఈ రోజున ఏ ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళి సేవ ప్రారంభించినా దేవుడు సరిహద్దులు విశాలపరుస్తున్నాడు, దేవుడు సంఘాలు విస్తరింప చేస్తున్నాడు. దేవుడిగా విలువైన ఆత్మలు, మీలాంటి విలువైన ఆత్మలను ఆయా ప్రాంతాలలో ఆయన పేరు పెట్టి పిలిచి ఈ సహవాసంలో సమకూరుస్తున్నాడు. లేకపోతే మీరెవరో మాకు తెలుసండి ఏంటండి మాట్లాడరండి? సరే, మీరెవరో మాకు తెలీదు, మేమెవరు మీకు తెలుసా? మీరెవరు మాకు తెలియదు, మేమెవరు మీకు తెలీదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చాడు మొత్తాన్ని. ఇక్కడి నుంచి అక్కడి నుంచి, ఇక్కడి నుంచి ఒక చెట్టుని, అక్కడి నుంచి ఒక చెట్టుని, ఇక్కడి నుంచి ఒక మొక్కని, అక్కడి నుంచి ఒక మొక్కని మొత్తాన్ని తీసుకొచ్చి ఈ తోటలో నాటి పెట్టాడు దేవుడు. ఆమేన్. లేకపోతే ఎక్కడ ఏ దెబ్బగుంట్లో మొలిచిన చెట్లమో కదా మనం, ఏ దెబ్బగుంట్లో ఉన్న మొక్కలమో కదా, ఆ దెబ్బగుంట్లో నుంచి అంత ఏరి వర్షం వచ్చినప్పుడు చూడండి, దెబ్బగుంట్లో టమాటో చెట్లు, దోసకాయ చెట్లు అమ్మ మొలుచుంటాయి. ఏంటి నవ్వుతారండి? నిజం కదా. వర్షం వచ్చి ఆగిందంటే దెబ్బగుంట్లో అబ్బో పెద్ద బిల్డప్. ఏది చెత్త కుప్పలో లేచిన టమాటో చెట్టు కూడా బిల్డప్పే. కోళ్ళు కుక్కలు వచ్చి కాడతో గోకేస్తాయని తెలియదు ఆ టమాటో చెట్టుకి, కానీ బిల్డప్ ఇస్తుంది. ఆ కోళ్ళు కుక్కలు రాకమునిపి దేవుడు వచ్చి ఆ దెబ్బగుంట్లోంచి ఏరుకొని వచ్చి ఇదిగో ఆయన సన్నిధిలో ప్రశస్తమైన పర్వతం మీద మనల్ని నాటాడండి. హల్లెలూయా. ఈ రోజున పరిచర్య మూలంగా మేము ఆశీర్వదించబడుతున్నాం, పరిచర్య మూలంగా మీరు ఆశీర్వదించబడుతున్నారు. ఒకప్పట్లో పేదరికంలోనూ దరిద్రతలోనూ చిన్న చిన్న గుడిసెల్లో, చిన్న చిన్న ఇళ్లలో ఉన్న మిమ్మల్ని అందరిని కూడా దేవుడు ఆశీర్వదించాడు. మంచి బంగ్లాలు, భవంతులు, మంచి బిల్డింగ్లు, మంచి ఆశీర్వాదకరమైన అనుభూతిని ప్రభువు మీకు అనుగ్రహిస్తున్నాడు, మీ ద్వారా మాకు అనుగ్రహిస్తున్నాడు. ఇటువైపు మేము తింటున్నాం, అటువైపు మీరు తింటున్నారు, అటువైపు మీరు ఆశీర్వదించబడుతున్నారు, ఇటువైపు మేము ఆశీర్వదించబడుతున్నాం. ఇక చూసుకో, దొందే. మరంతే. మీరు ఆశీర్వదించబడ్డారా? మేము ఆశీర్వదించబడ్డట్టే. మేము ఆశీర్వదించబడ్డామా? మీరు దీవించబడ్డట్టే. ఇది కొదువలేని ఆశీర్వాదం, కొదువలేని దీవెన. ఏ దిశలో చూసినా, ఏ కోణంలో చూసినా ఇది కొదువ అనేది లేకుండా ప్రభు ఆశీర్వదించే ఆశీర్వాదం ఈ రాత్రి మీకు అనుగ్రహించునుగాక. ఆయన మీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం పూర్వకంగాను వాక్యరీతిగా చెప్తున్నాడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. ఏ ఆశీర్వాదం అంటే కొదువలేని ఆశీర్వాదం. సరే, ఇక రెండవ విషయంలోకి వెళ్ళిపోదాం. రెండవ విషయం ఏంటంటే మీరు 26వ అధ్యాయం
ఆదికాండం 26వ అధ్యాయం 3వ వాక్యం చదువుతారండి. నేను ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడై. ఇక్కడ మీరు వినాలండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. చప్పట్లు కొట్టండి గట్టిగా. గట్టిగా అన్నాను కానీ సచ్చుగా అన్నానా? స్తోత్రం. ఇక్కడ మీరు గమనించవలసింది రెండవ ఆశీర్వాదం ఏంటంటే తోడై ఉన్న ఆశీర్వాదం. చెప్పండి, తోడై ఉన్న ఆశీర్వాదం. మొదటిదేమో కొదువలేని ఆశీర్వాదం, రెండు దేవుడు మనకు తోడై ఉండే ఆశీర్వాదం. ఇది చాలా ప్రాముఖ్యమండి. ఎందుకంటే ఆశీర్వాదాలు కోరుకొని దేవుడు లేడనుకో, ఆ ఆశీర్వాదకరంగా ఉండదండి. దేవుడు లేకుండా మనం దీవించబడ్డామనుకోండి, ఆ దీవెన మన ప్రాణానికి ఉరిగా మార్చబడుతుందండి. దేవుని సహాయం లేకుండా, దేవుని తోడు లేకుండా, దేవుని ప్రసన్నత లేకుండా మనం కోట్లు నోట్లు కూర్చుకొని మిద్ది మేడలు కట్టుకొని ఆ పై మిద్ది మీద నిలబడ్డామనుకోండి, కింద చూస్తే గడగడ గడగడ వణుకుతుందండి. అది ఆశీర్వాదకరంగా ఉండదండి. ఈరోజు చాలామందికి ఏ ఆశీర్వాదం కావాలనో తెలియక ప్రభువానైనా ఆశీర్వదించయ్యా అంటారు. ఏ ఆశీర్వాదం కావాలనో వాళ్ళకి అర్థం కాదు, తెలియదు పాపం. ఒకసారి పేతురుని దేవుడు దర్శించి విస్తారమైన ఆశీర్వాదాలు ఇచ్చి ఆ నావలో ఒక దీవెన కలిగించాడు. జాగ్రత్తగా వినండి, ఇట్లాంటి బ్యాచ్ ఉంటారండి. దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత పేతురు ఏమంటాడో తెలుసా? ప్రభువా, ఇంత దీవెన అభాగ్యుడినైనా నాకు ఇచ్చావు నాయనా, ఇంత దీవెన అయోగ్యుడినైనా నాకు ఇచ్చావు ప్రభువా, నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను, నీకు దండం పెడతానయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా. చూసారండి, దీవించబడిన తర్వాత ఈయన ఏమంటాడు? ఆయనే కాదు, లోకంలో చాలా మంది ఉన్నారు ఈ కోపం చెందిన వాళ్ళు. ఇబ్బందుల్లో, కష్టాల్లో, నష్టాల్లో ఉన్నప్పుడు ఏమంటారంటే, ప్రభువా నన్ను విడిచిపెట్టి పోక నాయన, నన్ను విడిచిపెట్టద్దు ప్రభువా, నన్ను చేయి విడిచిపెట్టద్దు నాయన, నాకు దూరం కావద్దు నాయన, నన్ను ఆశీర్వదించు అని ఆయన పాదాలు పట్టుకుని గోజారుతారండి. ఆశీర్వదించబడిన తర్వాత, ఒంటికి రక్తం పట్టిన తర్వాత, కంటికి దృష్టి వచ్చిన తర్వాత, ఇంటికి కాస్త హంగు వచ్చిన తర్వాత ఏమంటారంటే, అయ్యో నేను పాపాత్ముడిని కానీ ప్రభువా నాయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయా. కష్టాలు దొరికిపోయినాయి కదా, కన్నీళ్ళు తొలగిపోయాయి కదా, ఇంకా దేవుడు కావాలనా? ఒకప్పుడంటే ఇబ్బందుల్లో ఉన్నాను, ఒకప్పుడైతే కదలలేక మెదలలేక ఊబిలో పడి ఉన్నాను, ఇప్పుడు నాకు కాస్త నిలబడడానికి పాదాలకి ఆధారం దొరికింది కదా, ఇంకెందుకు దేవుడు? మీకు అసలు ఇంకా ఆశ్చర్యమైన సంగతి ఒకటి చెప్తాను చూడండి. ఒక యవనస్తురాలని ఈసన్న గారి దగ్గరికి తీసుకొచ్చారంట. అయ్యా, దీనికి పెళ్ళయి 8 సంవత్సరాలు అయ్యింది, పిల్లలు లేరు, భర్త ఏమో ఇంకొక పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు, కొంప కొల్లేరయ్యేటట్టు దీనికి కొంచెం ప్రార్థన చేయను ఆయన పాప మా పెద్దోళ్ళు ఏడ్చారంట. అసలు అమ్మాయికేమో ఏడుపు లేదు, గిడుపు లేదు, ఆ చలనమే లేదు. ఏది అసలాంకేమో ఈ తల్లిదండ్రులు ఉంటారు కదండి, వాళ్ళకి కదా భారం. వాళ్ళు బోర్ ఏడ్చి అన్నారట, అయ్యా దీని కొంప కొల్లేరయ్యేటట్టుంది, ఒక చిన్న ప్రార్థన చేస్తే దీని బతుకు బజార్ పాలు కాకుండా ఉంటుంది అయ్యా అంటే, సరే అమ్మాయి దగ్గర ప్రార్థన చేస్తారా అడిగాడట వేస్తాను. ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలమ్మా అంటే, ఆ అమ్మాయి పక్కున్నవ్వు అనిందంట, ఏదో ఒకట్లే అనిందంట. మరలా అడిగాడంట రెండోసారి, అన్న కాదమ్మా ఆడపిల్ల కావాలా మగపిల్లడు కావాలా అంటే దాన్ని ఏమంటారంటే ఎగసకాలు. ఆ అమ్మాయి అంటదట, అసలు మోదులు లేదు అంటుంటే మేము ఇక్కడ ఏదో ఒకట్లే అనిందంట. చూడండి, సేవకుడితో మాట్లాడచ్చా? అరే పాపం ఈ అమ్మాయికి అర్థం కాలేదని మరలా 3వసారి ముచ్చటగా అడిగాడంట. అన్న కాదమ్మా, మనం ప్రార్థన చేసేటప్పుడు నిశ్చయంగా అడగాలి.
ఏదో 4 రాళ్ళు వేద్దాం, ఏదో ఒక రాయి తగులుతుందని కాదు, ఏదో అడుగుదాం, ఇస్తే ఇస్తాడు లేదంటే లేదు అన్నట్లుగా కాదు. పూర్ణ నిశ్చయం అడగాలి. అడిగేటప్పుడు మనకు క్లారిటీ ఉండాలి. ప్రభువా నాకు ఎలా కావాలి, నాకు ఇది కావాలి, నాకు ఎంత కావాలి అని క్లారిటీగా అడగాలి. అంతేగాని అంటే ఇంకా అర్థమై చావాల. మరలా 3వసారి కూడా అనిందంట, ఏదో ఒకటి అండే. ఇంకా యేసన్న గారు కోపం వచ్చి అన్నాడట, ఏదో ఒకటి అంటున్నా, పిచ్చిదానా అటు కాకుండా ఇటు కాకుండా పుడితే ఏం చేస్తా అన్నాడంట. ఇంకప్పుడు బలు వెలిగినట్టు, అయ్యో బాబు అట్లాగొద్దు వద్దులే కానీ నాకు మగ పిల్లడే కావాలని. మరి ఆ ఏడుపు ఏడవకూడదు. ఇందాకే మగపిల్లడు కావాలి, ఆడపిల్లడు కావాలని ఇన్నిసార్లు అడిగితేమో మతలబ్ చేస్తున్నావు నువ్వు. మగపిల్లడు కావాలి కదా ఆ కళమై అని ప్రార్థన చేసి ధైర్యం చెప్పి ఉపవాస ప్రార్థనలో పెట్టాడంట. నాయన ఆ బిడ్డ కుటుంబం విచ్ఛిన్నమైపోకుండా, ఆ బిడ్డ కుటుంబం కట్టబడేటట్లు సహాయం చేయి. ఆ బిడ్డను బట్టి ఇంతమంది కన్నీళ్లు పెడుతున్నారు నాయన. ఇంక అంతే కదా మా ప్రార్థన. అంతకుమించి మాకేం డ్యూటీ ఉంటుంది? ఏంటండి మీరు చెప్పి సమస్యలు చెప్పేసి పోతారు, చెవులో వేసేసి పోతారు. ఇంకా మా పని ఏంటి? మరి అంతే కదా. ప్రయాణంలో ఉన్నా, తింటున్నా, ఉంటున్నా, పడుకున్నా ఇక ఇదే ఆ అమ్మాయి చెప్పింది ప్రభువా, ఆ అన్నట్టు చెప్పాడు నాయన, అదిగో ఆమె అక్కడ కనబడి ఆ కోటల్లో ఆ మాట చెప్పింది ప్రభువా నాయన ఇదే కదా. ఇక వేరే పనులే ఉన్నాయి. మాకు ఏమైనా కోళ్ళ ఫారాలు ఉన్నాయా? మీకు ఏమైనా ఉన్నాయా కోళ్ళ ఫారాలు? చెప్పండి, కోళ్ళ ఫారాలు ఉన్నాయా? పందుల ఫారం ఏమైనా ఉందా? లేదు. స్తోత్రం. మాకు వేరే ఫారాలు ఏమి లేవు. మీ ఫారమే మాకు, మనుషుల ఫారం. కొన్ని సందర్భాల్లో ఇలాంటి మీటింగులకు వచ్చి ప్రార్థనలు చేసేటప్పుడు కొందరు సమస్యలు చెప్తారండి. నేను దేవుని సన్నిధిలో దేవుని సాక్షిగా చెప్తున్నానండి, కొన్ని సమస్యలు విన్న తర్వాత రాత్రి భోజనం కూడా చేయబుద్ధి కాదండి. గుండె పగిలే సమస్యలు చెప్తారు ఒక్కొక్కరు. మనసంతా ఏకారం అయిపోద్ది. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నానండి, ఒక్కొక్కసారి భయం వచ్చేస్తుంది. నిజం చెప్తున్నాను. అయ్యో బాబోయ్ ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నాయనా అని భయం వచ్చేస్తుంది, దడొచ్చేస్తుంది. ప్రార్థన చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు 4 మాటలు చెప్తేనే నాకు అట్లా ఉంటుంది, వాళ్ళు అనుభవించే వాళ్ళకి అట్లా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పడుకుని నిద్రపోతున్న కొన్ని కళలు కూడా అట్లాగే వస్తాయి. నిజం, నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నానండి. ఒక్కోసారి పడుకుని నిద్రపోతుంటే కళ ఎట్లా ఉంటుంది తెలుసా? ఎక్కడ ఒక మీటింగ్ జరుగుతున్నట్టు, వాళ్ళకి ప్రార్థన చేస్తున్నట్టు. ఇంకా కళలోనైనా మెలకువలైనా మాకున్న భారం అదే. ఇక వేరే భారం మాకేమి లేదు. మాకిచ్చిన యాజక ధర్మం ఇది. మా గుండెల్లో మా ప్రభు మాకు ఉంచిన కర్తవ్యం ఇది. ఇది యాజక ధర్మం, ఇది సేవ పరిచర్య, ఇది పనివాని యొక్క పరిచర్య. ఇది ఏదో ఆదివారం తలుపులు తీసి బూజు తులిపి 4 పాటలు 3 మాటలు చెప్పి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళిపోవడం మా కర్తవ్యం కాదు. మీ కొరకు యాజకత్వం చేయడం, నిరంతర యాజకత్వం ఇది. గుండెల్లో ఒక భారం. మీకుండే సమస్య మీ కుటుంబం ఒక్క సమస్యే, మాకు వేల కుటుంబాల సమస్యలు, వందల సంఘాల సమస్యలు. అర్థమవుతుందా? చిన్నదానికి పెద్దదానికి చీటికి మాటికి అలిగే గొర్రెలు ఉంటాయి సంఘాల్లో. అలిగే గొర్రెలు, సీదే గొర్రెలు, ఇరేషన్లు బట్టిన గొర్రెలు. నిజం నేను చెప్పే మాట. ఈ ఇరేషన్లు బట్టిన గొర్రె అంట కాపర పోతా ఉండాల తట్టెత్తుకొని. లేకపోతే ఆ గొర్రె సంఘమంతా కంపు చేసేస్తుంది. ఇంకెవడు కొత్త వాళ్ళు రారు ఇంకా. ఎందుకంటే ఈ గొర్రె మొత్తం రోత చేసేస్తుంటే కాపరి పని ఏంటి? తట్టెత్తుకొని ఆ రోత అంతా ఎత్తుకోవడమే. తప్పదు. ఎందుకంటే కొత్త వాళ్ళు కూర్చొని కోసం అంటారు. వాళ్ళు అనకూడదంటే ఈ కాపరి ఏం చేయాలి? తట్టెత్తుకొని దాని వెనకాల పోతా ఉండడమే. ఆ గొర్రె వెనకాల అది వేస్తూ ఉంటుంది, ఎత్తుకుంటూ ఉండడమే. నిజం నేను చెప్పేమాట నవ్వుతారేంటి? మరేంటి? ఈ కాపరి కనుక యామారాడు అనుకో, ఈ గొర్రె అంటే ఆడబోతావులే అని అనుకుంటే సంఘం కంపు అయిపోద్ది. మా ధర్మం అది. మేమేం ఫీల్ అవ్వట్లా, మేమేం కంగారు పడట్లా. మేమేం ఏంటి ప్రభువా
ఉన్నతమైన పిలుపు అన్నావు, ఇదే పిలుపు అయ్యా. ఈ గొర్రె అమ్మడబడి ఎత్తే వేసి ఎన్ని ఎత్తుకుంటే బావ, అదేరా నాయన అనుకున్న పిలుపు. కొన్ని గొర్రెలు సీదే గొర్రెలు ఉంటాయి, ఎప్పుడన్నా చూడ అంటుంటాయి, అంటే పక్కన వాళ్ళకి ఊదుతూ ఉంటాయి. నీకు తెలుసా? ఆరాధనలో కూర్చొని వాక్యం అంటున్నా ఈ గొర్రె అంటుంటుంది ఆ పక్కన వాళ్ళకి. ఏం చేస్తాం? ఆ గొర్రెలు కూడా మళ్ళీ సంఖలో ఎక్కించుకొని ఆ పట్టిన ఏమంటారు దాన్ని, ఆ దరిద్రం అంతా ఏం చేయాలి? తీయాలి. కాపరి కర్తవ్యం తప్పదు. ఇదేమో ఇరేషన్లు పట్టిన గొర్రె, ఇదేమో సీదే గొర్రె, ఇంకొకటి ఉంటుంది కుంటు గొర్రె, ఇట్లా నడుస్తుంటుంది. చిన్న అందరు నడిచినట్టు నడవదు, అందరు పాడినట్టు పాడదు, అందరు మోకరించినట్టు మోకరిస్తదు, అందరు ఇచ్చినట్టుగా ఇవ్వదు. ఇది కుంటి గొర్రె, ఇట్లా నడుస్తుంటుంది. ఏం చేస్తావు? ఇట్లాంటి గొర్రెను కాపరి సిగ్గుపోయేటట్టుంది రా బాబు అని ఎత్తి మెడ మీద వేసుకొని, అమ్మ నువ్వు నడవద్దులే నాయన, నా భుజాల మీదకి ఎక్కు అని కొన్ని గొర్రెల్ని కాపరి భుజాల మీదకి ఎక్కించుకొని ఉంటాడు. సరే పోనీ, ఇది కుంటి గొర్రె కదా అని కాపరి భుజం మీదకి ఎక్కించుకుంటే ఇంకొక గొర్రె ఏమంటుంది తెలుసా? అంతేలే, ఆ గొర్రెనైతే పైకి ఎక్కించుకున్నావు, అది నడవలేదు కనుక ఎక్కించుకున్నావు, నువ్వు నా బాగానే నడుస్తున్నావుగా. మీకు అర్థమైందా? కొందరిని కాపరి భుజాల మీదకి ఎక్కించుకుంటాడు. ఎందుకు ఎక్కించుకుంటాడు? సిగ్గుపోద్దని. మరి అందరు నడిచినట్టు నడవకుండా ఇట్లా నడుస్తుంటే, మరి ఇట్లా నడుస్తుంటే ఎట్టుంటుంది? వద్దులే బాబా అని భుజం మీదకి ఎక్కించుకొని పోతా ఉంటే మళ్ళీ దాన్ని చూసుకునుకుంటాను. అందరాయా అందాలే భుజం మీద ఎక్కించుకుంటావయ్యా, ఎక్కించుకుంటావు. కన్నవాడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో, ఆ భారం ఏంటో. చెప్పేవాడికి ఏముంది? ఏంటంటే రాత్రుల్లో నిద్ర లేకుండా, సరైన సమయంలో ఆహారం లేకుండా, కంటికి కునుకు లేకుండా రాత్రి బావుడు తిరిగి గొంతులు చినిగిపోయేటట్లు గొంతులు రోజు మాట్లాడి 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 ఎట్లుంటుంది తెలుసండి? పచ్చి పుండులాగా ఉంటుంది. అనుభవించినాడు తెలుస్తుంది ఆ బాధ, అనుభవించినాడు తెలుస్తుందండి. రోజు ఒక ప్రాంతానికి వెళ్ళి గొంతులు సినిగిపోయేటట్లు పాడి స్తుతించి ఆ ప్రజలను పోగేసి వాళ్ళకి దేవుని వాక్యాన్ని ప్రకటించి వాళ్ళని సంఘంలోనికి నడిపించుకున్న వాడికి తెలుస్తుంది ఆ బాధ. ఆ గొర్రెని చేత్తో పట్టుకుని నడిపించాలన్నా, భుజాల మీదకి ఎత్తుకోవాలన్నా, నెత్తి మీదకి ఎత్తుకోవాలన్నా, ఏం చేయాలని ఆ కాపరికి తెలుస్తుంది ఆ గొర్రె విలువ. నిందలేసేవాడికి, లేకపోతే సోది మాటలు మాట్లాడేవాడికి, లేకపోతే సడుక్కునేవాడికి ఏం తెలుస్తుంది? ఆ బాధ. మీకు అర్థమైందా? 4 రూపాయలు ఇచ్చి ఒక పాత్ర కొనుంటే ఆ 4 రూపాయలు విలువ తెలుస్తున్నాడు కనుక ఆ పాత్రను జాగ్రత్తగా కాపాడుకుంటావు. డబ్బులు ఇచ్చి కొనని వాడికి, డబ్బులు ఇచ్చి కొనని వాడికి ఆ పాత్ర విలువ ఏం తెలుస్తుంది? మీకు అర్థమవుతుందా? ఒక కాపరి కర్తవ్యం అది. దేవుడిచ్చిన గురుతర బాధ్యత అది. దేవుడిచ్చిన ఆ కర్తవ్యాన్ని నెరవేర్చాలన్న ఆశయం అది. ఇంకా వేరే ఆశయమేమి చెప్పండి? వేరే ఆశయమేమి లేదు. మా చావైనా మా బ్రతుకైనా మా తుది శ్వాస విజయం చూడాలని, మా తుది శ్వాస ఆయన సన్నిధిలో నిలవాలని, ఇదిగో ఆయన రాకడకి ఒక గుంపు జనాన్ని సిద్ధపరచాలన్న మా ఆశయం నిశ్చయముగా మా దేవుడు నెరవేరుస్తాడు. మా కోరిక ఆయన తీరుస్తాడు. ఎక్కడెక్కడో పుట్టి పెరిగిన వాళ్ళు మనల్ని అందరూ తీసుకొని వచ్చి తోటలో నాటాడు, ఈ సంఘంలో పెట్టాడు, మీకు మేత పెట్టే భాగ్యం మాకు పెట్టాడు, ఈ పరిచర్య పాలొందే కృపని భాగ్యాన్ని మీకు ఇచ్చాడు దేవుడు. ఇది ఒక అత్యున్నతమైన సహవాస సంబంధం. హల్లెలూయా. ఒకవేళ మీ అయినపోయిన వాళ్ళు మిమ్మల్ని అసహించుకోవచ్చు, కానీ మీ కాపరి, నీ సంఘం, నీ సహవాసం నిన్ను అసహించుకోదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ఏమంటాడంటే, ఆశీర్వదించబడిన తరువాత ఈయన అంటాడు, అయ్యా నేను అపవిత్రుడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అంటాడు. ప్రభు అంటాడు, పేతురు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడానికి అంటాయా నిన్ను ఆశీర్వదించింది నేను? సరే ఒక మాట చెప్తాను, ఆమెకి అన్న ప్రార్థన చేశాడా?
ఉపవాస ప్రార్థనలో పెట్టాడా? ప్రార్థన చేయించాడా? నాయన ఆ బిడ్డను కనికరించు, కటాక్షించయ్యా, ఆ బిడ్డ కంటే ఒక సంతానమే నాయన అని అడిగాడా? దేవుడు ఇంతమంది ప్రార్థన ఆలకించి పన్నంటే మగ బిడ్డనిచ్చాడు. చప్పట్లు కొట్టండి. ఏ స్వప్నతోళ్ళు ఉన్నట్టున్నారేంటి మీరు? గట్టిగా కొట్టండి చప్పట్లు. ఆమేన్. పన్నంటే మగ బిడ్డనిచ్చాడంట. ఆ అన్నకైతే ఆనందం అయిపోయిందంటండి, సంతోషం అయిపోయిందంటండి. నాయన 8 సంవత్సరాలు అయ్యింది, డాక్టర్లు పిల్లలు పుట్టరని చెప్పారు ఆవిడికి, కానీ దేవుడు గర్భం తెరిచి పన్నంటే మగ బిడ్డనిస్తే అన్నకైతే వాళ్ళ అన్న చెప్తుంటే నేను ఇట్లాగే విన్నాను, ఇట్లాగే వేదికల మీద వాళ్ళ సొంత చెల్లికి వాళ్ళ సొంత రక్తబంధానికి మేలు చేస్తే అంతగా సంతోషించిపోతాడో అట్లా సంతోషించిపోయాడంట అన్న. నిజమే కదా? మీ అందరికి మేలు జరుగుతుంటే మొదట ఆనందించేది ఎవరు చెప్పరేంటి? సచినుడా, గట్టిగా చెప్పండి. మీకు మేలు జరిగితే, మీ కన్నీళ్ళు తొరిగితే, మీ నోటి నిండా నవ్వు చూస్తే, మీ ఇంట్లో ఐశ్వర్యం చూస్తే, మీ ఇంట్లో పిల్లలు ఒలివ మొక్కల వల్ల ఎదుగుతుంటే ఆనందించేది మొట్టమొదటి ఎవరు? మీ ఆయన పోయిన వాళ్ళేమో ఊది తిప్పుకుంటారు అంటారు, కానీ సేవకుని గుండెల్లో ఆనందం పొంగుతుంది. మా కన్నీటి ప్రార్థన ఫలితం కదా, మా ప్రార్థన యొక్క జవాబు కదా అని ఆ సేవకునికి ఆనందం కలుగుతుంది. అట్లాగే యేసన్న గారు కూడా ఆనందించాడంట. అసలు సబ్జెక్టులకు వస్తున్నాను చూడండి. ఇప్పుడు 4 నెలలు 5 నెలలు అయిందంట. ఆ తర్వాత ఆరాధనకు రావడం మానేసిందంటండి ఆవిడ. ఒరే ఆవిడ రావట్లేదేంటని ఒక 4 రోజులు అన్న ఆలోచించాడంటే, ఎందుకు రావట్లేదంటే అయినా చూసొద్దాం అని వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఏమ్మా ఆరాధనకు రావట్లేదు, దేవుడు గొప్ప మేలు చేశాడు నీకు కదా అట్లంటే ఆవిడ అనిందంట, కాదండి ఇంకా రావాలా చర్చికి? చూసారండి, ఇంకా రావాలనా? ఇంకా రావాలేంటమ్మా, ప్రార్థన చేస్తే మీ సంఘం అంతా కన్నీళ్లు గారుస్తే మీ కుటుంబం విచ్ఛిన్నమైపోయేదని చెప్తివి, దేవుడు అద్భుతం చేస్తే ఇంకా కరెక్టేనండి. అప్పుడంటే అవసరతలో ఉన్నాము, అప్పుడంటే పిల్లలు లేరు, ప్రార్థన చేయించుకోవడానికి వచ్చాము, ప్రార్థన చేశారు మీరు, దేవుడు ఇచ్చాడు పిల్లల్ని ఇచ్చిన తర్వాత కూడా రావాలనా? ఇదిగో ఇక్కడ వాక్యం మనం చదువుతాము, ఆయన ఇచ్చే ఆశీర్వాదం అంట. ఎలాంటి ఆశీర్వాదం అంటే, నీకు ఎప్పుడు నిత్యము ఆయన నీకు తోడై ఉన్న ఆశీర్వాదం, నిన్ను విడిచిపెట్టే ఆశీర్వాదం కాదు. ఏదో నీ ఎక్కడ తీర్చి, నీ కన్నీళ్ళు తుడిచి, నీ అవసరతలు తీర్చి, ఏదో 4 రూపాయలు చేతికి ఇచ్చి, ఒంటికి ఆరోగ్యం ఇచ్చి, కంటికి బలం ఇచ్చి, ఆ తర్వాత పో నీ బతుకు నువ్వు బతుకుపో అని వెళ్ళిపోయే ఆశీర్వాదం కాదు. నీవు వెళ్ళే మార్గంలో, నువ్వు నిలిచిన స్థలములో, నువ్వు నివసించే స్థలములో, నువ్వు ఎక్కడ నిలిచినప్పటికీ ఆశీర్వాదకరమైన బ్రతుకు నువ్వు బ్రతికేటట్లు విడువని తోడై ఉండే ఆశీర్వాదం. కాలం కాటు వేస్తే కన్న తల్లిదండ్రులు గడప దాటి సాగనంపితే చిన్ని కర్ర చేత పట్టుకుని చిందరవందర చేయబడిన బతుకు కుక్క చిప్పిన ఇస్త్రవలే ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే ఒంటరిగా గుడార నివాసి, ఎడారి నివాసిగా మార్చబడి సాగి వెళుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లా, అయోమయంలో అంధకారంలో నిలిచిపోయాడు. 28వ అధ్యాయంలో పొద్దు కుంకింది, రాత్రిని తలగాడగా పెట్టుకుని నిద్రపోయాడు. కలత నిద్రపోతున్నాడు. ఎందుకంటే ఎప్పటికీ అంతవరకు అతనికి అలాంటి అనుభవం లేదండి. ఎప్పుడు గుడారాన్ని విడిచిన వాడు కాదు, అమ్మ కొంగు పట్టుకొని అమ్మ చెంగు పట్టుకొని తిరుగుతున్నాడు. వంటగదిలో వండేటప్పుడు కొంచెం, పల్లెల్లో కూర్చొని అందరితో కూడా కలిసి కొంచెం, మీకు తెలుసుగా నేను చెప్పాలా మీరు వినాలనా, అలాగ పెరిగినోడు ఇప్పుడు ఒంటరిగా ఇంటి మీద ఒంటిగా ఉన్న పిచ్చుకోవలే తోడు నీడ లేని పరిస్థితులలో ప్రతికృంగిపోయింది, చీకటి పడిపోయింది, చీకటి జీవితంలోకి ప్రవేశించింది. ఆదరణ లేక ఆదరించే వాళ్ళు ఆమెడ దూరాన్ని నిలబడితే అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ గుండె గుప్పిట్లో పెట్టుకొని తలవాల్చాడు. ఆ నిశీదిలో అర్ధరాత్రి తోడై ఉన్న దేవుడు అతన్ని పలకరించాడు. తోడుగా ఉంటుందనుకున్న అమ్మ తోడుగా లేదు, తోడుగా ఉంటాడు అనుకున్న తండ్రి తోడుగా లేడు, తోడుగా ఉంటాడు అనుకున్న అన్నయ్య తోడుగా లేడు. ఎవ్వరు తోడు లేని నిశీధిలో అదిగో తోడై ఉన్న దేవుడు పలకరించాడు. హల్లెలూయా. నువ్వు మోసం చేశావు, నువ్వు అక్రమం చేశావు, నువ్వు పాపివి, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నీచుడివి అని దేవుడు దాటుకుని పోలేదండి.
మనుషులైతే దాటుకుపోతారండి. ఆయన తోడుగా ఉన్న దేవుడు కనుక ఆ రాత్రి పలకరిస్తూ అంటాడు, యాకోబు నేను నీకు తోడై ఉండి. హల్లెలూయా. ఎవరన్నా ఉంటారండి ఆ మాట? అతని మీద పోలీస్ కేసులు ఉన్నాయని తెలిసి అతన్ని తీసుకెళ్ళి పోలీసు వాళ్ళు లోపల వేసేస్తారు, లాకప్లో వేసేస్తారని తెలిస్తే ఎవరన్నా వెళ్ళి నేను నీకు తోడుగా ఉంటాను అంటారండి? మోసగాడని ముద్ర వేయబడిన వ్యక్తి, ఎటు వెళ్ళాలో అర్థం కాక అయోమయంలో అల్లాడిపోతూ తల్లడిల్లిపోతున్న వ్యక్తి ఒంటరిగా ఆ రోజున అక్కడ నిలిచిపోతే దేవుడు యాకోబుతో మాట్లాడతాడు. ఏమని? నేను నీకు తోడై ఉండి నీవు వెళుతున్న ఈ మార్గం అంతట్లో నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను మరలా నిన్ను రప్పిస్తాను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నేను నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడువను. నీకు తోడై ఉంటాను. ఈ రాత్రి మీరు ఏం కోరుకుంటున్నారు? అయ్యా నా అప్పులు తీర్చు చాలు అంటారా? అయ్యా నాకు ఆరోగ్యం ఇవ్వు చాలు అంటారా? అయ్యా నాకు ఇల్లు కట్టుపెట్టు చాలు అంటారా? అయ్యా నా పిల్లలకి వివాహాలు చేయండి చాలు, నా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వు చాలు అని అంటారా? ప్రభువా, వీటన్నింటికంటే మిన్నగా నీవు నాకు తోడై ఉన్న ఆశీర్వాదం నాకు కావాలి. నీవు లేని ఆశీర్వాదం నాకొద్దు, నీవు లేని దీవెన నాకొద్దు. ఇదే ప్రార్థన ఎవరు చేశారో తెలుసా? దావీదు చేశాడు. ఇదే ప్రార్థన రాజైన దావీదు యెహోవా సన్నిధిని ఆయన కూర్చుండి ఆయన చేసిన ప్రార్థన ఏంటంటే, యెహోవా నీ దాసుడనైనా నీ కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా దానిని ఆశీర్వదించు. నా కుటుంబం ఆశీర్వదించబడితే ఎలా ఆశీర్వదించబడాలంటే నిత్యము నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. నీ సన్నిధిలో ఉండనివ్వని ఆశీర్వాదం ఏదైనా నాకొద్దు. నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేసే ఆశీర్వాదం ఏది నాకు? మీరు అంటారేమో, ఆశీర్వాదాలు కూడా సన్నిధిలో నుంచి తోసేస్తాయా, ఆశీర్వాదాలు కూడా పాడు చేస్తాయా అంటారేమో. నా అనుభవం చెప్పనా ఆపనా? మన చర్చికి వచ్చి ఆయన బయటోడేం కాదు, మన చర్చికి వచ్చి ఆయన ఇంత పెద్ద లాంగ్ కవర్ పట్టుకుని వచ్చాడు. ఒకరోజు వచ్చి అన్నయ్య అన్నాడు. ఏం తమ్ముడా అన్న. మంచోడండి, పరిచర్య చేస్తాడు, సాపలు ఎత్తుతాడు, లైట్లు కడతాడు, మైకులు పెడతాడు, నాతో బాగా ఉంటాడు కుర్రాడు. ఒకరోజు ఇంత పెద్ద లాంగ్ కవర్ తీసుకొని వచ్చి, అన్నయ్య పోలీసు సెలక్షన్స్ పడ్డాయి, ప్రార్థన చేస్తే వెళ్తాను అన్నాడు. పోలీసు సెలక్షన్సా? నువ్వు ఎంఏ బీఎడ్ చేసినాడు కదా, నీకెందుకు? చక్కగా నీ చదువుకు తగిన ఉద్యోగం వస్తుంది. ఎంఏ బీఎడ్ చేశాడు ఆయన. నీ చదువుకు తగిన మంచి ఉద్యోగం వస్తుంది కదా, ప్రార్థన చేస్తున్నా కదా, వేచి చూడు అంటే ఆ లాంగ్ కవర్ తీసుకొని వచ్చి నేను ఇట్లా అంటానని ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి వచ్చినట్టున్నాడు. ఎప్పుడైతే నేను నీకెందుకయ్యా పోలీసు ఉద్యోగము, నువ్వు ఎంఏ బీఎడ్ చదివినాడు, మంచి ఉద్యోగం వస్తుంది నీకు, వేచి చూడు, ప్రార్థన చేస్తున్నా కదా అని అనేసరికి వెంటనే ప్రిపేర్ అయ్యి వచ్చేసాడు కదా. నన్ను నిలబెట్టి 15 నిమిషాలు రేడియో ప్రసంగం చేసేసాడు నాకు. అంటే అర్థం ఏంటన్నా? పోలీసు ఉద్యోగం అంటే మంచిది కాదన్నా, అంటే పోలీసు వాళ్ళు నీతిగా ఉండరా? నేనన్నా నా మాట, నేను అన్నమాట అంటున్నావేంటి? నాకు లేని అభిప్రాయాన్ని పుట్టిస్తున్నావేంటి నువ్వు? అంటే మీ అభిప్రాయం అదే కదా, నీతిగా నిజాయితీగా యథార్థంగా ఉండేవాళ్ళు లేరా? అరే లేరని ఎవరు చెప్పారయ్యా? నేను ఎవరిని? రక్షించబడిన వాడిని, సాపలేసిన వాడిని, సాపలెత్తిన వాడిని, లైట్లు వేసిన వాడిని, లైట్లు ఆపిన వాడిని. అన్నీ ఆపుతావు కరెక్టే, ప్రార్థన చేద్దాం అట్లా అంటే అమ్మో 15 నిమిషాలు దుమ్మురేపేశాడు నన్ను. నీతిగా ఉండేవాళ్ళు లేరంటన్నా, నీ యథార్థంగా బతికేవాడు. నాయన నాకేది ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పన్నా, మీరు ప్రార్థన చేయండి అన్నా అన్నాడు. ఏం చేసేది నేను ప్రార్థన అని నేను ఒకటే చేశాను, ప్రభువా ఇది ఈ అబ్బాయి కనిపెట్టి ప్రార్థన చేయకుండా తొందరపడుతున్నాడు, నువ్వు చూసుకొని ఆయన అన్న అంటే ఆయన కూడా ఆమేన్ అన్నాడు. ఆయన విచిత్రమైన సంగతి చెప్పను, చూడండి ఎట్లుంటుందో. 2-3 నెలల తర్వాత ఆనందంగా స్పీడ్ ప్యాకెట్ పట్టుకొని వచ్చాడు. ఏంటి అన్న?
ఉద్యోగం వచ్చిందన్నా. ఓరే బాబు ఇదేంట్రా, సరే వస్తే మంచిదే కదా అన్నాను. స్వీట్ ఇచ్చాడు, తీసుకున్నా, అయిపోయింది. ఉద్యోగంలో చేరాడు. ఆ తాటిపత్రి అనే ఊర్లో వచ్చింది ఉద్యోగం. వస్తే చేరాడు. మీకు ఒక మాట చెప్తాను, చెప్పనా ఆపనా? అంతేలే, ఉబలాట అట్టుంటుంది. సగం లాపేస్తే అట్ట, ఇట్లాంటి సంగతి సగం లాపేస్తే రాత్రి ఇంటికి వెళ్ళిన అన్నం అరగదు, మళ్ళీ సోడా తాగాల్సి వస్తుంది. మీకు ఒక మాట చెప్పనా? ఎంత ఒక 8-9 నెలలు అయి ఉంటుందండి ఉద్యోగంలో చేరిన తర్వాత. 8-9 నెలల తర్వాత ఆదివారం ఆరాధనకు వచ్చాడు. ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత ఈ ప్రభు బల్ల ఆరాధనకి కూర్చుంటున్నారు జనం. నేను కూడా అనౌన్స్ చేశా, బాప్తిసం పొంది మంచి మనసాక్షి కలిగిన వాళ్ళు, దేవునితో సమాధాన పడిన వాళ్ళు వరుసలుగా కూర్చోండి, ప్రభు బలలో పాలు పొందండి అని చెప్తే, కొంతమంది బాప్తిసం పొందని వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారు కదా. వాళ్ళ మధ్యలో చేరి ఇతను బైబిల్ సంకలో పెట్టుకొని నేను చూస్తానని ఆ బైబిల్ని సంకలో పెట్టుకొని అలా వంగి వాళ్ళ మధ్యలో గుంపులో చేరి వెళ్ళిపోతున్నాడండి, ప్రభు బలలో పాలు పొందకుండా. నేను చూశాను, చాలా దుఃఖపడ్డాను. అయ్యో బాబోయ్, యథార్థంగా పరిచర్యలో పాలు పొందుతూ సహకరిస్తూ ఇంత యథార్థంగా ఉన్న యవనస్తుడు ఏమైపోయాడు రా, ప్రభు బలలో పాలు పొందకుండా లేచి వెళ్ళిపోతున్నాడు. నా కళ్ళతో చూశాను. అయ్యో, నాకు చాలా బాధ అనిపించింది. ఏంటి ఇట్లాగైపోయాడు ఇతను? దేవుడు ఆశీర్వదించానన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదించాడన్నా సాక్ష్యం కూడా చెప్పాడు. మరి ఆ ఉద్యోగంలో చేరాడు, ఏంటి ఇతను ప్రభు బలలో పాలు పొందకుండా వెళ్ళిపోతున్నాడు అనుకున్నాను. ఆరాధన అయిన తర్వాత సాయంకాలం వెళ్ళే వాళ్ళ ఇంటికి, కాలనీ వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే ఆవిడ ఇంట్లో ఆయన భార్య, ఆ సహోదరి నిలబడి తలంచి ఏడ్చుకుంటుంది. అమ్మా బ్రదర్ ఏడే అన్న, మాట్లాడట్లా, ఏడుస్తుంది. ఒక కొడుకున్నాడు, ఆయన కొడుకు ఒకడే కొడుకులే. వాడు, అంకులో మా డాడీ పక్కింట్లోకి వెళ్ళిపోయాడు, నువ్వు వస్తున్నావు అని ఆడు చెప్పాడు. మా అంకుల్ పక్కింట్లోకి వెళ్ళిపోయాడు అంకుల్, నువ్వు వస్తున్నావనా అని చెప్పాడు. ఇక వాడు మాటిని నేను ఎక్కడ రా అన్నావు, అదిగో పక్కింట్లోనే అన్నాడు. ఇంక ఈమెమో ఏడుస్తూ కూర్చుంటుంది, ఏం చెప్పలేక పాపం. అప్పుడు ఇంక ఈమెతో ఎందుకన్నా నేను కూడా ఆ పక్కింటి మనవాళ్ళు వెళ్ళి, వాడు కూడా చర్చికి వచ్చేవాళ్ళు. ఆ పక్కింట్లోకి వెళ్తే అక్కడ ఉన్నాడు. మేము మామూలుగా వెళ్ళి పలకరించి, ఏంటి బ్రదర్ ఎలా ఉన్నావు అంటే, కూర్చొని, ఏంటి బ్రదరు ఏంటి, ప్రభు బలలో నుంచి దొంగ గది లేచి వచ్చేసి ఏంటి, ఎలా ఉండేవాడు, ఆత్మలో నింపబడి గంతులు వేస్తూ పరిచర్యలో ఏమైంది? మీరు నమ్మండి నా మాట. ఇక అతను ఏమనుకున్నాడు ఏంటో టకామని చెప్పేశాడు. అన్నా, నేను చేసే ఉద్యోగం అట్లాంటిది, బలలో పాలు పొందాలంటే నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదన్నా. మరి ఇదే కదా నేను అప్పుడు చెప్పిందే, నేను చేసే ఉద్యోగం అట్లాంటిదన్నా, బలలో నేను పాలు పొందలేను, నా మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు అంటూ కళ్ళెమ్మటి నీళ్ళు పెడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇది దేవుని సన్నిధికి దేవునికి దూరం చేసే ఆశీర్వాదమా, దేవుని సన్నిధిలో నిలిపే ఆశీర్వాదమా? అది మీకు క్లారిటీ వచ్చింది కదా. అది కొన్ని సులువుగా చిక్కులు పెట్టు పాపము లాంటివి. క్రీస్తు సరళతలో నుంచి మనల్ని వైదొలగించి, క్రీస్తు సరళతలో నుంచి మనల్ని తప్పించి, క్రీస్తు సరళతలో నుంచి మనల్ని లోక వైపు ఈడ్చుకొని వెళ్ళేవి కనబడతాయి. అందుకే దావీదు అన్నాడు, నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు, నిత్యము నీ సన్నిధిలో ఉండునట్లు దానిని ఆశీర్వదించు, నీ తోడు నాకు కావాలి, నీవు నిత్యం నాతో నడవాలి, నీ సన్నిధి నా మీద ఉండాలి, నీ సన్నిధి నా కుటుంబం మీద ఉండాలి. నీవు లేని ఆశీర్వాదం వద్దు, నీవు తోడై ఉన్న ఆశీర్వాదం నాకు కావాలి. నా ప్రియమైన సహోదరులారా, ఈ రాత్రి ఆ ఆశీర్వాదమే నా దేవుడు మీకు సమృద్ధిగా అనుగ్రహించుగాక. ఏ ఆశీర్వాదం? కొదువలేని ఆశీర్వాదం, 2 తోడై ఉన్న ఆశీర్వాదం. ఇంకొక మాట చెప్పనవద్దా? చెప్తా. ఇంకొక మాట కూడా మంచి మాట, చాలా విలువైన మాట మీకు చెప్తాను. అది మీకు
ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అదేంటంటే ఆదికాండం 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయం 18వ వాక్యం. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఆమేన్. ఇక్కడ మూడవది చాలా శ్రేష్టమైంది. మీరు వినవలసిన మాట ఏంటంటే, అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఎలాంటి ఆశీర్వాదము అని అంటే, అతని మూలముగా భూమి మీద సమస్త జనములు ఆశీర్వదించబడే ఆశీర్వాదం. మీరు జాగ్రత్తగా గుర్తుపట్టాలి దీన్ని. అబ్రహాము పొందిన ఆశీర్వాదం ఎలాంటిదో తెలుసా? అతని మూలముగా అనేకులు ఆశీర్వదించబడే ఆశీర్వాదం. అంటే ఈ ఆశీర్వాదానికి మూడో పేరు ఏంటంటే అనేకులకు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదం. స్తోత్రం చెప్పకపోయారా? ఎలాంటి ఆశీర్వాదం? అనేకులకు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదం. నేను ఆశీర్వదించబడితే ఈ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను దీవించబడితే, నేను కనికరింపబడితే, నేను నా దేవుని కటాక్షాన్ని పొందితే ఆ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, బాగా సంపాదించాడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే, మా ఊర్లో ఉన్న యవనస్తులందరినీ పాడు చేసింది, పాడు మార్గంలోకి తీసుకెళ్ళింది ఎవరంటే ఈయనే. బాగా సంపాదించాడు, చేతి నిండా డబ్బులు ఉన్నాయి. ఏం చేసేవాడు తెలుసండి? యవనస్తులందరిని పోగేసుకునేవాడు, వాళ్ళందరికి తాగిచ్చేవాడు, అందరిని కోసపెట్టి పేకాట. మా ఊర్లో యవనస్తులు పాడైపోయారంటే ఎవరి మూలంగా అంటే ఆ మహానుభావుడు మూలంగానే. కొంతమందికి ఉంటుంది అదే. అయితే అది అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందా? అనేకులకు నాశనకరంగా ఉందా? నువ్వు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం అనేకులకు క్షేమకరంగా ఉందా? అనేకులకు ఆశీర్వాదకరంగా అనేక కుటుంబాలు కట్టబడేటట్లు, అనేక మంది క్రీస్తులో వెలిగింపబడేటట్లుగా నీ ఆశీర్వాదం ఉందా? అందరిని చెడగొట్టేటట్టుందా? చిన్న మాట చెప్తే మీకు అర్థమవుతుంది. నేను భీమవరంలో సేవ చేస్తున్నప్పుడు, భీమవరంలో అక్కడ డిఎన్ఆర్ కాలేజ్ ఏదో కాలేజ్ ఒకటి ఉంది. ఆ కాలేజీలో చదువుకునే ఒక పాప, ఒక యవనస్తురాలు, మీరు నమ్మండి, 25-30 మంది యవనస్తులను తీసుకుని వచ్చేదండి మందిరానికి. ఒక్క యవనస్తురాలు 25-30 మంది యవనస్తులను కూడగొట్టుకుని పోగేసుకుని గుంపుగా వచ్చి కూర్చునే వాళ్ళు ముందు. వాళ్ళు ఆ 25-30 మంది కూడా క్రైస్తవులు కాదు, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఈ అమ్మాయి సాక్ష్యాన్ని బట్టి, ఈ పాప యొక్క ఆశీర్వాదాన్ని బట్టి, ఈ పాప యొక్క జ్ఞానాన్ని బట్టి వాళ్ళందరూ ఈ పాపని వెంబడించేవాళ్ళండి. చర్చికి వచ్చేవాళ్ళు, బొట్లు గిట్లు పెట్టేసుకుని, వాళ్ళు ప్రభుని ఎరగని వాళ్ళు, యవనస్తులు ఈ పాపతో వచ్చేవాళ్ళు, కూర్చుని వాక్యం వినేవాళ్ళు. ఆఖరిలో అందరూ ప్రార్థన చేసుకోండి అంటే విన్న వాక్యాన్ని బట్టి కన్నీళ్లు ఖర్చు ప్రార్థన చేసుకునే యవనస్తులండి, ఆడపిల్లలు. అంత పవిత్రంగా, అంత ఈ ఒక్క పాప ఇంచుమించు 20-25 మందిని పోగేసుకుని ఒకరోజు నన్ను అడిగింది, అన్న మేము హాస్టల్లో మా వార్డర్ని అడిగొచ్చాము, ఆరాధన లేట్ అయినప్పుడు కొంచెం మేము ముందు మాకు ప్రార్థన చేసేస్తే మేము వెళ్ళిపోతామన్నా, లేట్ అవుతే మాకు ఇబ్బంది కదా అట్లా అంటే నేను అన్నాను, తప్పనిసరిగా చేస్తానమ్మా, మీకు కాక నేను ఎవరికి ప్రార్థన చేస్తాను, మీలాంటి వాళ్ళకి నేను సహకరించాలి కదా, సహాయం చేయాలి కదా అని. ఆలస్యమైతే ఇప్పుడు ఆరాధన కనుక ఆలస్యమైతే ముందు వాళ్ళని పిలిచి పక్కకి వాళ్ళకి ప్రార్థన చేసి పంపించేసేవాడిని. ఆ ఒక్క పాపను గురించి వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, అన్నయ్య మేము చీకట్లో ఉన్నవాళ్ళం, మేము పాపంలో ఉన్నవాళ్ళమే,
ఇదిగో మా ఫ్రెండు ఇక్కడికి తీసుకుని వచ్చి ఈ మందిరాన్ని పరిచయం చేసింది, మేము ఇప్పుడు యేసుప్రభుని నమ్ముకున్నాము. అవునండి, మళ్ళీ మా కాలేజ్ డేస్ అయిపోతున్నాయి, బాప్తిసం తీసుకుంటాం అన్నయ్య అని అడిగి బాప్తిసం తీసుకున్నారు. ఒక్క ఆడపిల్ల 25 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడితే వాళ్ళల్లో ఒక పాప ఇప్పుడు విజయవాడలోనే, ఆ పాప ఉందండి. విజయవాడలో అమ్మాయిని ఇస్తే ఆ అమ్మాయి విజయవాడలోనే ఉంది. నేను విజయవాడకు వచ్చిన తర్వాత ఈ మధ్యకాలం ఒక ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు ప్రారంభోత్సవానికి రమ్మంటే వెళ్ళాను. నేను వెళితే ఇల్లు ప్రారంభోత్సవం రిబ్బన్ కట్ చేశాను. ఇంట్లోకి వెళ్ళి సోఫాలో కూర్చుంటే ఆ అమ్మాయి వచ్చి, ఆ సహోదరి వచ్చి చేతులు కట్టుకుని, అన్నా నేను గుర్తున్నానా అనింది. నేను చాలా చోట్ల తిరుగుతుంటాను, రోజుకు ఒక ఊరు అయిపోయా. మనకు అందరిని చూసినట్టే ఉంటుంది నాకు, ఎందుకంటే మన ముఖాలు మర్చిపోయే ముఖాలు కాకపోయా. ఎవరు ముఖం చూసినా పాతోళ్ళలాగానే, చూసిన ముఖాలలాగానే ఉంటుండే. పర్టికులర్గా నేను గుర్తున్నానంటే నేను ఏం చెప్పేది? నేను నవ్వి ఏంటమ్మా అన్నా నిజం చెప్పు, నేను గుర్తున్నానా అనింది. సత్యనరా బాబు అని ఉన్న వాస్తవం, అబద్ధం చెప్పకూడదు కదా. అమ్మ నేను పర్టికులర్గా గుర్తుపట్టలేనమ్మా, నాకు అంత గుర్తేం లేదు, కాకపోతే నేను చూస్తున్నాను ఆరాధనలో కాదు, అసలు నేను తెలుసు నీకు. ఓరి నాయన ఏం చేయాలరా బాబు అని ఉన్నది చెప్పేసి, అమ్మ నాకు గుర్తులేదు, ఆరాధనలో మాత్రం చూస్తున్నాను నిన్ను, మిగతా చరిత్ర నాకు గుర్తులేదు. అంటే అన్నా మీరు భీమవరంలో సేవ చేసేటప్పుడు పలానా నా ఫ్రెండ్తో వచ్చేవాళ్ళం మేము 25 మందిని. అప్పుడు ఫ్లాష్, అయ్యో బాబోయ్ అమ్మా నువ్వా అంటే, అవునన్నా మీరు భీమవరంలో ఉన్నప్పుడు మీరు భీమవరం సేవ చేసేటప్పుడు మేము మీ దగ్గరకు వచ్చి వాక్యం విని ప్రార్థన చేసుకుని వెళ్ళేవాళ్ళం కదా. ఆ డిఎన్ఆర్ కాలేజీలో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ పలానా అమ్మాయి కదా తీసుకొచ్చింది మమ్మల్ని. అమ్మా మీరు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కాదు కదా, మీరు అప్పుడు బొట్టు గిట్లు పెట్టేసుకుని విగ్రహారాధన అట్లా వచ్చేవాళ్ళు కదా. అవునన్నా, ఆ తర్వాత నేను మీ దగ్గర వాక్యం విని బాప్తిసం తీసుకున్నాను కదా భీమవరంలో. ఆ తర్వాత మేము ఇంటికి వెళ్ళిన తర్వాత మా తల్లిదండ్రులు కూడా చెప్పుకున్నాం, వాళ్ళు కూడా రక్షించబడ్డారు, నన్ను విజయవాడలోనే ఇచ్చారు మా ఆయనీనా. నాకు చాలా ఆనందం అనిపించిందండి. ఒక్క పాప 20-25 మందికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఒక్క మాట మిమ్మల్ని అడగచ్చా, మీరు ఎంతకాలం నుంచి వస్తున్నారు దేవుని మందిరానికి? ఎంతకాలం? సీనియర్ మోస్ట్ మీరు. మరి ఏ 5-10 మందినన్న దేవుని మందిరానికి నడిపించిన ఆనవాళ్ళు ఉన్నాయా? వచ్చిన వాళ్ళని తరం కొట్టడం తప్ప, ఒక 4-5 గుండె మీద చేసుకుని చెప్పండి, అయ్యా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, ఈ ఆశీర్వాదము నలుగురికి ఆశీర్వాదకరంగా మార్చబడింది. నేను నిండు హృదయంతో నా దేవునికి ఎప్పుడు కృతజ్ఞతాస్తుతి చెల్లించుకుంటానండి. ఎప్పుడు నేను దేవుని సాక్షిగా చెప్తున్నాను. ఎందుకంటే నాయనా నన్ను ఆశీర్వదించావు, నన్ను బ్రతికించావు, నాకు కృప చూపించావు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేటట్లు సహాయం చేసావు నాయనా, నీకు స్తోత్రం అయ్యా. ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటానండి. ఇది బడాయికి చెప్పుకునే మాట కాదు. నాకు ఎప్పుడు గుర్తొచ్చినా, ఎప్పుడు నా మనసులో పురుగు తొలిచినా, వెంటనే నేను నిజం చెప్తున్నాను, ఒక్కొక్కసారి కన్నీళ్లతో ప్రభుకి స్తుతి చెల్లిస్తాం. ప్రభువా అభాగ్యుడిని కదా, అయోగ్యుడిని కదా, ఏం చూసావయ్యా నాలో, ఏం మంచి ఉందయ్యా, ఎందుకు నన్ను ప్రేమించావయ్యా, ఒక్కడిని నన్ను దీవించావు. నేను దీవించబడడం మాత్రమే కాదు, నేను అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు. ఈ మధ్య ఒక పాట కూడా రాసుకున్నా, మీకు కూడా తెలుసుంటుంది, వినుంటారులే మీరు కూడా. నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి, నా తల్లి గర్భమునే నన్ను కోరితివి, విశ్వాస గృహములో నన్ను చేర్చితివి, అమృత జలమైన నీ నోటి మాటలతో నిఖిల జగతికి నన్ను పంపినావు, ప్రకటింప నీ చరితం, నా జన్మ నిజ ఫలితం.
సంస్కృతియే కరుణ కటాక్షము నీ గుణ సంపదయే సంస్కృతియే కరుణ కటాక్షము నీ గుణ సంపదయే నలిగిన రెల్లును విరువని వాడ చితికిన బ్రతుకును విరువని వాడ ఆ పైన నీకెందుకో నీ తగని వాత్సల్యము ఏ విధానం చూసినా ఏ మంచి లేని ఏ ఘనత లేని దేనికి పనికిరాని ఈ పాత్రను ఆయన పరిచర్యలో నన్ను ఆశీర్వదించాడు, నన్ను దీవించాడు, నన్ను ఒక సాక్షిగా ఆయన బ్రతికించాడు, సజీవుల దేశములో నన్ను సజీవునిగా ఆయన నిలబెట్టాడు. దేనికి? ఈ ఆశీర్వాదం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. ఇదిగో ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆ రీతిగా ఆశీర్వదించును గాక. ఈ రాత్రి నా దేవుడు నిన్ను ఆ విధంగా అభిషేకించును గాక. నీవు దీవించబడి నీవు అనేకులకు దీవెనకరంగా, నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడే ఆశీర్వాదం. దావీదు ప్రార్థన చేస్తాడు, నా దేవా యెహోవా, వచ్చు తరమునకు నీ శౌర్యమును గురించి ప్రకటించాలి. నేను రాబో తరానికి నీ యొక్క శూరత్వాన్ని గురించి, నీ పవిత్రతను గురించి, నీలో ఉన్న ఆ గుణ సంపదను గురించి నేను చెప్పాలయ్యా. మరోలా భావించకండి, వేరే విధంగా అనుకోకండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీకుందా ఆశ? దేవుడు నన్ను దీవించాడు, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నా దేవుడు నన్ను బ్రతికించాడు, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నలుగురికి దేవుని మాటలు చెప్పాలి. మనం ఎవరిని విమర్శించాల్సిన అవసరం లే, మనం ఎవరిని బాధ పెట్టాల్సిన అవసరం లే, మనం ఎవరిని వేధించాల్సిన అవసరం లే. దేవుడు నీకు చేసిన మేలు మరొకరికి మేలుగా మార్చబడాలి. దేవుడు నీకు ఇచ్చిన కృప మరొకరికి కృప పొందుకునేటట్లుగా వాడబడాలి. నీ గళం దేవునికి కావాలి, నీ బలం దేవునికి కావాలి, నీ మనస్సు దేవునికి కావాలి, నీ వయస్సు నా దేవునికి కావాలి, నీ తపస్సు లోకానికి ఆశీర్వాదకరముగా మలచబడాలి. దాని కొరకే నువ్వు పిలువబడ్డావు, దాని కొరకే ఏర్పరచబడ్డావు, దాని కొరకే బ్రతికింపబడ్డావు, దాని కొరకే నా దేవుడు నిన్ను లేపాడు. నీ బ్రతుకు నువ్వు బ్రతకడానికి కాదు, నీ జీవితం నీవు జీవించడానికి కాదు, నీవు నీ కుటుంబానికి సాక్షివి కాదు. నీ సాక్ష్యం లోకానికి, ప్రపంచానికి కావాలి. నీ సాక్ష్యం చీకటిలో ఉన్న ప్రజలకు కావాలి. మరణ ఛాయలలో బంధింపబడి ఉన్న ప్రజలకి మరణ ఛాయలలో నుంచి నిన్ను విమోచించిన నీ సాక్ష్యం మరణ ఛాయలలో ఉన్న వానికి కావాలి. అలాంటి దీవెన కోరుదామా, ఆశిద్దామా? చివరిగా మీకు ఎన్ని చెప్పాను? 3 చెప్పా. ఒకటేమో కొదువలేని ఆశీర్వాదం, 2 తోడై ఉన్న ఆశీర్వాదం, 3 అనేకులకు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదం. ఇంకొక చిన్న మాట పరిశుద్ధ గ్రంథంలో, ఆ మాట కూడా చూడండి. ఆదికాండంలో 32వ అధ్యాయం
26వ వాక్యం. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను వెళ్ళనివ్వనయ్యా అన్నాడు. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ఆమేన్. చాలు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నిన్ను పోనివ్వను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, సరే నిన్ను ఆశీర్వదించాలంటే నీ పేరు చెప్పు అన్నాడు. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ, నైనా నీవు నన్ను ఆశీర్వదించాలయ్యా అని మీరు అన్నారనుకో, మిమ్మల్ని అందరిని అడుగుతాడు ఆయన, నీ పేరేంటి అంటే, నీ బ్రతికేంటి, నీ జీవితం ఏంటి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు యాకోబు. అయ్యా నన్ను ఇంట్లో ఏమో వెంకటేశు అంటారు, గుళ్ళో ఏమో టైటసు అంటారు. ఉన్నది ఉన్నట్టు చెప్పేశాడండి. అయ్యా నాకు బళ్ళో ఏమో ఈ పేరు, గుళ్ళో ఏమో ఈ పేరు. యాకోబుని అడిగాడు, యాకోబు నీ పేరేంటి అంటే, యాకోబు చెప్పి, అయ్యా నా పేరు యాకోబు, దా పేరుకు చేయలే. అప్పుడు అతని బ్రతుకు మార్చి, అతని పేరు మార్చి, అతని నడక కూడా మార్చాడు. మార్చాడా లేదా? తన్నాడు ఒక తన్ను, కోటాడు ఒక దెబ్బ కొడితే యాకోబు నడక మారిపోయింది. గతంలో నడిచినట్టు నడవట్లే. అంటే ఈ ఆశీర్వాదం ఏంటంటే మార్పు చెందిన ఆశీర్వాదం. ఏ ఆశీర్వాదం? మార్పు చెందిన ఆశీర్వాదం. నేను నిన్ను ఆశీర్వదించాలంటే ఏ ఆశీర్వాదం కావాలి? నీ పేరేంటి చెప్పు. నా పేరు యాకోబయ్యా. అలాగైతే ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. మార్పు చేస్తున్నాను, నిన్ను మార్పు చెందావు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, వెళ్ళమన్నాడు. మార్పు చెందిన ఆశీర్వాదం. ఇక్కడ నుంచి మీరు ఇంటికి ఎట్లా వెళ్ళాలి? మార్పు చెందిన వాళ్ళే వెళ్ళాలి. మీ వాళ్ళు నిన్ను గుర్తించాలి. ఏంటి నిన్నట్లాగా లేవేంటి? ఈరోజు రాత్రి ప్రార్థనకి వెళ్ళాను, వెళితే ఏం జరిగింది? తేలు కుట్టిందా? తేలు కుట్లా. మరి ఏంటి టైపును? నేను మారిపోయా. మరి మీలో ఎంతమంది ఆ ఆశీర్వాదం పొందుతారో నాకు తెలియదు. ఏంటి నిన్న మొన్నట్లాగా లేవేంటి ఈ రోజున? నేను మొన్న ప్రార్థనకి వెళ్ళానండి. వీళ్ళు ఏం చేశావు? మారిపోయానండి. ప్రార్థనకి వెళ్ళి నల్లపూసలు దండ కొనుక్కొచ్చుకున్నానండి. ప్రార్థనకి వెళ్ళి సెలవు మెడలో సెలవు కొనుక్కొచ్చుకున్నానండి. ఈ కాదు చెప్పాల్సిందే. గుడారాల పండగకి వెళ్ళి చెరుకు గళ్ళ కొనుక్కొచ్చుకున్నానండి. అవి కాదు తల్లి చెప్పాల్సిందే. ప్రార్థనకి వచ్చిన నీవు మార్పు చెందాలి. నీ మార్పు నీ కుటుంబాన్ని ఆశీర్వాదింపబడేటట్లు చేయాలి. నీ మార్పు అనేకులకి వింతగా కనబడాలి. ఆ మార్పు గతానికి ఇప్పటికి, అప్పటికి ఇప్పటికి, నిన్నటికి ఇప్పటికి ఆ మార్పు. మా ప్రార్థన మందిరికి వస్తాడు ఒక ఆయన, భయంకరమైన రౌడీ, తాగుబోతాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు. మీకు ఎవరికైనా డౌట్ అయితే రాని చూపిస్తా ఆయన్ని. భయంకరమైన వ్యక్తి అండి. ఎలాంటి వాడంటే తాగేసి వచ్చి ఇంట్లో పిల్లలు పడుకొని ఉన్నారు, భార్య పిల్లలు పడుకొని ఉన్నారు. అర్ధరాత్రి తాగి ఎప్పుడో వచ్చాడు. కిరోసిన్ డబ్బా ఉంటే ఆ కిరోసిన్ డబ్బాలో ఉన్న కిరోసిన్ అంతా పిల్లల మీద పోసేసి అగ్గిపెట్టి ఎతుకుతున్నాడంటండి. ఇట్లాంటి వాడిని ఎక్కడ చూసారా మీరు? అంతటి మూర్ఖుడు. కిరోసిన్ పిల్లల మీద పోసేసి అగ్గిపెట్టి ఎతుకుతున్నాడు. ఆ వాసన తగలగానే ఆవిడ పాపం, ఆ తల్లి సహోదరి తుళ్ళు పడలే చూసింది. ఏంటి వాసన చూస్తే పిల్లల మీద కిరోసిన్ పోస్తే ఆ పిల్లలు తుళ్ళు పడలేసి కూర్చొని దిక్కులు చూసుకుంటున్నారు. ఈయనేమో అగ్గిపెట్టి ఎతుకుతున్నాడు. అమ్మ నాయనో! ఇకంతే ఆ ఇద్దరు పిల్లలు అలా జోరుకొని ఈడ్చుకొని బయటికి వెళ్ళిపోయి బయట వదిలేసేసింది. ఇంట్లోకి వచ్చే లోపల ఏం చేశాడో తెలుసా? పిల్లల్ని ఆమె ఈడ్చుకెళ్ళిపోయిందని తాగిన మత్తులో ఆ మిగిలిన కిరోసిన్ పైన పోసేసుకొని నిప్పంటి చేసుకుంటే ఆ సహోదరి అండి
నిజంగా దండం పెట్టచ్చు ఆ అమ్మకి. వెంటనే అక్కడ గోనిపట్ట ఒకటి ఉంటే ఆ గోనిపట్ట తీసుకెళ్ళి గోనిపట్ట కప్పి కేకలేస్తే అర్ధరాత్రి వీళ్ళు మొత్తం వచ్చేసి హాస్పిటల్కి ఎత్తారు. హాస్పిటల్లో ఆ కాలిన శరీరంతో పడుకోబెట్టారు ఆయన్ని. ఆ సహోదరి రాత్రి అంతా మోకాళ్ళ మీద ఏడుస్తూనే ఉండేదంటండి. ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన భర్త నాయనా, నువ్వు ఒకరోజు మారుస్తావు నా భర్తని, నేను చూస్తా, కుటుంబ సమేతంగా నీ సన్నిధికి వెళ్ళి మేము ఆరాధిస్తాం. ఆ సహోదరి అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు వచ్చానే వాళ్ళు అంటే పిచ్చిదానా ఇట్లాంటి వాడితో కాపురం చేసేదానికంటే మా ఇంట్లోకి వచ్చాయి, మా పిల్లల్లో ఒక బిడ్డలాగా బతుకుతావు, వీడితో ఏంటి నువ్వు కాపురం చేసేది? ఎందుకంటే తాగు వచ్చాడంటే సావు దెబ్బలండి. ఒకసారి కొడితే కర్రతో ఈ తల బద్దలకు పగిలిపోయింది ఆమెకి. రక్తం కారుతున్న చేతిని ఇట్లాగా పట్టుకుంటూ మా చేతుల నుంచి రక్తం కారుతుంది. అలాగే బతికి బయటపడి స్పృహ కోల్పోయి పడిపోతే రోడ్డు మీద ఆ బయట వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి కుట్లేయించారంట. తోబుట్టులకి ఎట్లుంటుంది? వచ్చాయి మా ఇంట్లో ఒక బిడ్డలాగా బతుకుతావు అంటే ఆ తల్లి అనేదట, దేవుడు నాకు ఇచ్చిన భర్త మారుతాడు ఒక రోజున. అంతటి హంతకుడండి. ఒక మాట చెప్తాను, ఒక్క 5 నిమిషాల్లో దేవుని మాట వినగానే సడన్గా మారిపోయాడండి. నా దేవుని అద్భుతాలు అలా ఉంటాయి. 5 నిమిషాలు సడన్గా మారిపోయాడు. నేను ముగింపు ఒక మాట చెప్పనా? ఒకప్పట్లో వాళ్ళ నాన్న వస్తుంటే పిల్లలంట, వాళ్ళ నాన్న అతను వచ్చి తిని నిద్రపోయేంత వరకు పక్కింట్లో ఆ ఇంట్లో ఉండి నిద్రపోయాడని తెలిస్తే ఇంటికి వస్తారంటండి. లేకపోతే కొట్టేస్తాడు, ఏది ఉంటే అది ఇసి కొట్టేస్తాడు. ఆ దెబ్బలు తినలేక పిల్లలు వాళ్ళ నాన్న నిద్రపోతే అప్పుడు ఇంటికి పోయి కాళ్ళ చప్పుడు లేకుండా వచ్చి అన్నం తిని పడుకునేవాళ్ళట. వాళ్ళ నాన్న వస్తుంటే పిల్లలు అనేవాళ్ళట, ఈ సచ్చినోడు వస్తున్నాడయ్యా, ఈ దుర్మార్గుడు వస్తున్నాడు, అట్లా తిట్టుకునేవాళ్ళట. కానీ ఈ రోజున అతను చెప్తాడు కన్నీళ్ళు పెట్టుకుని, అన్నా 5 నిమిషాలు నేను కనుక ఇంటికి వెళ్ళడం ఆలస్యమైతే ఫోన్ మీద ఫోన్ చేసేస్తారన్న పిల్లలు. డాడీ ఎక్కడున్నావు డాడీ, రా డాడీ, ఇంక రా డాడీ. నా ఇల్లుగా మారింది, నా పిల్లలకి తండ్రిని అయ్యాను, నా భార్యకి భర్తనయ్యాను, నా ఇల్లు స్వర్గసీమగా మారిపోయింది. భార్య భర్తలను ఇద్దరిని యెరూషలేముకి తీసుకెళ్ళాం. మేము వస్తానంటే తీసుకెళ్ళాం. మా డబ్బులు కాదులే, వాళ్ళు పెట్టుకున్నారు. బాగా సంపాదించుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. కాంట్రాక్ట్కి ఇళ్ళు కట్టడం కాంట్రాక్ట్ తీసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. 2 కార్లు, 2 బిల్డింగ్లు, దర్జాగా పిల్లల్ని ఎక్కించుకుని కారులో వస్తాడు. ఇప్పుడు సజీవంగా ఉన్నాడండి సాక్షిగా. యెరూషలేముకి మాతో కూడా వస్తానంటే తీసుకెళ్ళాం. యెరూషలేములో నిలబెట్టి వాక్యం అతను వాళ్ళ దగ్గర సాక్ష్యం చెప్పిస్తే మా టీంలో ఇంచుమించు 45 మంది ఏమో వచ్చారు. మొత్తము 45 మందికి వెళ్ళాం మేము యెరూషలేముకి. ఒక చోట నిలబడి వాళ్ళని సాక్ష్యం చెప్పమంటే అతని ఇద్దరు నిలబడుకుంటే ఆవిడ చెప్తున్న సాక్ష్యం 45 మందిలో కన్నీళ్లు పెట్టి ఆడవనోళ్ళు లేరండి. అలాంటి పరిస్థితులు ఆమె చెప్తున్న, ఆమె అనుభవించిన అనుభవాలు చెప్తుంటే కంటి తడి పెట్టని వ్యక్తి లేరండి. ఆమె అంత సాక్ష్యం చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన మైకి తీసుకొని బోర్ నేర్చి అన్నాడు, అలాంటి పశువుని ఈరోజు మనిషిని అయ్యానండి, నా ప్రభు నన్ను మార్చాడు. అవును, ఈ రాత్రి నేను ఒక మాట చెప్తున్నాను, అలాంటి మార్పు కలిగిన ఆశీర్వాదమే నీకు కావాలి. ఏదో వచ్చారు నెత్తి మీద చేయబెడతాను, ప్రార్థన చేస్తాను, వెళ్ళిపోతాను, అది కాదు. అంత ఘనమైన మార్పు నీకు కావాలి. అంత ఘనమైన మార్పు నీలో జనించాలి. ప్రభువుని ఎరిగిన నీవు లోకానికి ఒక వింతగా ఉండాలి. ఈ ఆశీర్వాదాన్ని నీ ఇంటికి నువ్వు మోసుకుని వెళ్ళాలి. నీ కుటుంబీకులు నిన్ను గుర్తించాలి. నువ్వు నివసించే చోట నీ ప్రజలు, నీ ప్రాంతపు ప్రజలు నిన్ను గుర్తుపట్టాలి. ఈవిడిలో మార్పు వచ్చింది, ఇతనిలో మార్పు వచ్చింది, ఇతనిలో దేవుడున్నాడు, ఈవిడిలో దేవుడున్నాడు. దైవ గుణాలు ఇవి, దైవ స్వభావం ఇది. మార్పు కనిపించాలి. అలాంటి దీవెన ఈ రాత్రి కోరుకో. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడండి. లేచి నిలిచిన వాళ్ళు కళ్ళు మూయండి. ఎవరు అటు ఇటు కదలకూడదు. 5 నిమిషాలు ఇది ప్రార్థనా సమయం.
ఈ ప్రార్థన సమయాన్ని పోగొట్టుకోకూడదు, జార విడుచుకోకూడదు. నిశ్చయముగా నువ్వు ఈ రాత్రి దీవించబడిన వాడవై, దీవించబడిన దానవై నువ్వు వెళతావు. దానికి నీ ప్రార్థన కావాలి. ఎలాంటి దీవెన కావాలి? ఎలాంటి ఆశీర్వాదం కావాలి? తాత్కాలికమైనవా? కాదు, కొదువలేని ఆశీర్వాదం, తోడై ఉన్న ఆశీర్వాదం, విస్తరించే ఆశీర్వాదం, అనేకులకు ఆశీర్వాదకరమైన ఆశీర్వాదం, మార్పు చెందిన ఆశీర్వాదం. ఇదిగో ఇవి కోరుకో. తాత్కాలికమైన క్షణికమైన ఆశీర్వాదాలు కాదు. వాళ్ళు ఘనంగా ఉన్నారు, వీళ్ళు ఘనంగా ఉన్నారు, నేను కూడా అలాగ ఘనంగా మార్చబడాలి, అవి కాదు సుమా. వాళ్ళని వీళ్ళను చూసి వాళ్ళలాగా వీళ్ళలాగా బ్రతకాలి, వీళ్ళలాగా వాళ్ళలాగా ఉండాలి అని కాదు. నీకంటూ నీవు నైనా నేను సమృద్ధికరమైన ఆశీర్వాదం, కొదువలేని ఆశీర్వాదం. కొన్ని విధాలుగానే నేను ఆశీర్వాదకరంగా ఉంటున్నాను, కొన్ని విధాలుగానే దీవెనకరంగా ఉంటున్నాను, కొన్ని విధాలుగా నేను క్షీణించిపోతున్నాను, కొన్ని విధాలుగా నేను అణగదొరకబడుతున్నాను. నేను అన్ని విషయాలలో ఆశీర్వాదకరంగా ఉండేటట్లు కృప చూపమని కోరుకోండి. అబ్రహాము అన్ని విషయాలలో ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము అన్ని విషయాలలో దీవించబడ్డాడు. అబ్రహాముకి ఏ కొదువ లేదు. ఈ రాత్రి ఏ కొదువ లేని ఆశీర్వాదం నీ మీదకు దిగవచ్చునుగాక. Jesus of Nazareth. Thank God. నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నిన్ను విడిచి నేను బ్రతకలేనయ్యా. తోడై ఉన్న ఆశీర్వాదం నాకు కావాలయ్యా. నీవు తోడై నీడయ్యై నాతో కూడా నీవు నిలవాలి, నాతో కూడా నీవు రావాలి. అలాంటి దీవెన నాకు కావాలి. అనుక్షణం నీతో నేను బ్రతికి, అనుక్షణం నీతో నిలిచి నడిచి నీ తోడు నీడ నేను పొందుకుంటూ బ్రతకాలయ్యా. ఓ గాడ్, నిన్ను ఆశీర్వదించింది నా దేవుడు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి. నిన్ను ఆశీర్వదించింది దేవుడు నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ వంశానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండడానికి, నీ తరానికి నువ్వు ఆశీర్వాదకరంగా బ్రతకడానికి. ఉన్నావా? ఆ రీతిగా ఉన్నావా? దీవెనకరమైన బ్రతుకును బ్రతకగలుగుతున్నావా? అనేకులకు సాక్షి అయిన బ్రతుకు, అనేకులకు సాక్ష్యకరమైన బ్రతుకుని ఆశించండి, కోరుకోండి, ప్రార్థించండి. నా తుది శ్వాస వరకు నీ కొరకు బ్రతుకుతానయ్యా. నన్ను కనికరించావు, నాపై వాత్సల్యము చూపించావు, దీవెనకరముగా వర్షాన్ని నాపై కురిపించావు. నేను అనేకులకు దీవెనకరంగా ఉండేటట్లు కృప చూపించు. మార్పు చెందిన వాడనై, మార్పు చెందిన దాననై నేను వెళ్ళాలి. నాలో స్థిర బుద్ధిని పుట్టించు నాయనా. నాలో ఆ మార్పుని నువ్వు కలిగించు ప్రభువా. శాశ్వత శోభాతిశయముగా నన్ను మార్చు నాయనా. Oh God.
గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. గనులైన వారే నీ ఎదుటనున్నను, బలమైన వారే ఎందరో ఉన్నను. కన్నీళ్ళ కడలిలో శ్రమల సుడులలో నా స్థితి చూచి నన్ను చేరదీసి మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. మార్చితివి నీ పత్రికగా, కడవరకు నీ సాక్షిగా. నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినావు. మధ్యమైన లోకమందు నిత్యమైన కృపను చూపి నేటి వరకు తోడుండినావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినా. నాలో చూచి నీవు ఇంత ప్రేమ చూపినా. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చునుగాక. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక, ఆశీర్వాదం వచ్చునుగాక. అలాగే తలలు వచ్చి కళ్ళు మూయండి. ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రార్థన.
పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఈ ప్రాంత ప్రజలను మీరు ప్రేమించి నైనా శ్రేష్టమైనటువంటి మాటలను చేరి వచ్చిన ప్రజలతో మీరు ముచ్చటించినందుకు ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చునుగాక అను మాట ద్వారా ప్రభువా తండ్రి మీరు మాతో మాట్లాడారు. నిజమే, రక్షించబడి రక్షణ ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఈ ప్రజల మీదకి మీ ఆశీర్వాదం వచ్చునుగాక. ఎలాంటి ఆశీర్వాదాలు మా మీదకు వస్తాయో మీరు వివరంగా తెలియపరిచారు తండ్రి, నీకు స్తోత్రం. కొదువులేని ఆశీర్వాదము చేత నిబిడలు నింపబడినట్లు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి, నీకు స్తోత్రములు. అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండే ఆశీర్వాదం పొందుకోవడానికి మీరు సహాయం చేయండి. మీరు తోడై ఉండే ఆశీర్వాదాన్ని నిబిడలు పొందుకోవడానికి మీరు కృప చూపించండి. మార్పు నొంది ప్రభువా తండ్రి నూతనమైన పరివర్తన కలిగినటువంటి ఆశీర్వాదం పొందడానికి మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. నిబిడలు ప్రభువా ఎలాగొచ్చారో అలాగే తిరిగి వెళ్ళటం కాదు, నిశ్చయంగా ఈ రాత్రి మీ ఆశీర్వాదాన్ని తీసుకొని వెళుదురుగాక. నిబిడల ద్వారా అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. నిబిడలకు నిత్యము మీరు తోడయ్యుందురుగాక. ఎలాంటి కొదువు లేకుండా అన్ని విషయాలు నిబిడలు అబ్రహాము వలె ఆశీర్వదించబడుదురుగాక. యాకోబు వలె నైనా ఉన్న వాస్తవాన్ని నీ సన్నిధిలో ఒప్పుకొని తండ్రి నూతనపరచబడి నూతనమైనటువంటి ఆశీర్వాదముల చేత ఇక మీదట నడిపించబడినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఈ రాత్రి నీ సన్నిధిలో తీర్మానం చేసుకున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ పరిచర్యను మీరు ఆశీర్వదించండి. ఈ సంఘ సహవాసాన్ని మీరు ఇంకా వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాను. నూతన ఆత్మల సంఘములో చేర్చండి ప్రభువా. ఉన్న విశ్వాసంలో స్థిరపరచండి తండ్రి. సేవకుల కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంత ప్రజలందరికీ పరిచర్య దీవెనకరంగా మారునుగాక. మీరు ఆ విధంగా దీవించండి. నీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నందుకు ఆయనకు స్తోత్రాలు. మీ సన్నిధి కటాక్షం తిరిగి గృహాలకు వెళుచున్న నిబిడలకి తోడయుంచమని సమస్త ఘనత మహిమ ప్రభావముల్ని ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ సభలో పాలు పొందిన వారి ఒక్కొక్కరికి ఆశీర్వదించబడాలని కోరిక కలిగిన వారికి, ప్రాంత నివాసులకును సకల కోటి పరిశుద్ధులకును ఈ ప్రాంతంలో జరుగుతున్న పరిచర్యకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి జీవించునుగాక.